ఓకే. ఓకే. సో, రికార్డింగ్ నేను స్టార్ట్ చేశాను. యాహ్! సో, మీ అందరికి నా స్క్రీన్ కనపడుతుందా లేదో ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. నా స్క్రీన్ విజిబుల్‌లోనే ఉందా మీకు? ఓకే. నైస్. థాంక్ యూ. యాహ్! సో, నిన్న మనం డిస్కస్ చేసింది ఏంటంటే గనక మనం చైన్ కంపారిజన్ ఆపరేటర్స్ గురించి చూసాము. అలానే ఇఫ్ కండిషన్స్ వాటి గురించి కూడా ఇఫ్, ఎల్స్, ఇఫ్ దాని తర్వాత ఈ ఈ ఈ కండిషన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. దెన్ ఆహ్, ఓకే. సో, దాని తర్వాత మనం ఆ లూప్స్ గురించి చూసాము. ఫర్ లూప్, వైల్ లూప్ దాని తర్వాత కొన్ని యూజ్‌ఫుల్ ఆపరేటర్స్ ఏంటో చూసాము. సో, ఇవాళ వచ్చేసరికల్లా ఏంటంటే గనక మనం ఫంక్షన్స్ ఒకటి, దాని తర్వాత ఆర్క్స్ అండ్ క్వార్క్స్ అని చెప్పి ఒకటుంది. అదేంటిదో చూద్దాము. దాని తర్వాత లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఏంటో చూద్దాం. దాని తర్వాత ఎర్రర్స్ అండ్ ఎక్సెప్షన్స్ గనుక ఏమైనా వస్తే గనక ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాము. అండ్ దెన్ ఎట్ ద ఎండ్ మేబీ టైం గనుక ఉన్నట్టయితే లిస్ట్ కాంప్రిహెన్షన్స్ అనే కాన్సెప్ట్ చూద్దాము. బట్ ఐ విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ దిస్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. లెట్ us ఆల్సో లైక్ సీ టు ఇట్ లైక్ హౌ టు డీల్ విత్ ఇట్ అని. సో లెట్ us స్టార్ట్ విత్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఒక ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇట్స్ జస్ట్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. పైథాన్లో మీరు ఒక ఫంక్షన్ ని మీరు ఎలా డిక్లేర్ చేయొచ్చు అంటే కనుక సో యూ యూస్ దిస్ పర్టికులర్ డెఫ్ అనే ఒక కీవర్డ్ ని మీరు వాడతారు. ఈ డెఫ్ అనే కీవర్డ్ తో సో యూ కుడ్ యాక్చువల్లీ డిక్లేర్ ఏ ఫంక్షన్. సో ఎలా డిక్లేర్ చేస్తామంటే కనుక సో ఫస్ట్ డెఫ్ రాసి దాని తర్వాత యూజువల్లీ స్పెసిఫై వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. దాని తర్వాత దానికి మనం కపుల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకి మనం పాస్ చేస్తాం. ఇక్కడ మనం కపుల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేసి parentheses లో పాస్ చేస్తాము. అండ్ దెన్ వి ఎండ్ విత్ దిస్ కాలన్. కాలన్ అనే ఒక ఇది యూజ్ చేసేసుకొని సో దిస్ ఈస్ ది సిగ్నేచర్ ఆఫ్ యూర్ ఫంక్షన్. ఇందులో అగైన్ అబ్జర్వ్ ది ఇండెంటేషన్. మనం ఇండెంటేషన్ గురించి మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాము. లైక్ కండిషన్స్ లోను దాని తర్వాత లూప్స్ లోను ఈ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కొన్ని మీకు చెప్పాను. సో దిస్ ఇండెంటేషన్ రిప్రజెంట్స్ లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ బ్లాక్. ఓకే. ఒకవేళ కనుక మీరు ఇండెంటేషన్ మీరు తప్పుగా కనుక ఇచ్చుంటే దెన్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ ప్రాపర్లీ. సో ఇందులో ఏంటంటే కనుక సో ఇక్కడ ఒక సింపుల్ ఫంక్షన్ అనేది నేను రాశాను. సో ఇదేంటంటే కనుక ఒక ఫంక్షన్ మనం రాసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అసలు ఏం చేస్తుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయడానికి అని చెప్పేసి మనం మనం ఏంటంటే ఇక్కడ ట్రిపుల్ కోట్స్ లో మనం ఒక స్ట్రింగ్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ట్రిపుల్ కోట్స్ లో మనం ఒక మల్టీ లైన్ స్ట్రింగ్ అనేది మనం రాసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ లైక్ ఏ డాక్యుమెంట్ స్ట్రింగ్ అంటారు. దీన్ని మనం డాక్యుమెంట్ స్ట్రింగ్ ఆర్ లైక్ డాక్ స్ట్రింగ్ అంటారు షార్ట్ ఫామ్ లో. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గనక మనం ఎప్పుడైనా సరే హెల్ప్ అనేది కనుక రాసుకున్నట్టయితే మనకి కొంత కొంత డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది, రైట్? టర్మినల్ లో మనకు కొంత డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది. సో ఆ డాక్యుమెంటేషన్ అనేది ఎలా వస్తుంది అంటే గనక సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్ బికాస్ ఆఫ్ దిస్ డాక్ స్ట్రింగ్ మీకు యాక్చువల్ గా ఈ ఫంక్షన్ అనేది మీకు వస్తుంది. దెన్ లెటస్ సే ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది మీరు కేవలం ఆ, ఒక ఒక స్కెలిటన్ అనేది మీరు తయారు చేద్దామని చెప్పి అనుకున్నారు. అంటే మీరు మీ ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు మీరు దాని యొక్క ఫంక్షనాలిటీ మీరు ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం నా ప్రోగ్రామ్ లో కేవలం నాకు ఈ ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ మనం కేవలం ఈ ఫంక్షన్ నేమ్స్ మాత్రమే డిక్లేర్ చేసి దానికి ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే మాత్రం మనం ఇస్తాము. బట్ దాని యొక్క ఫంక్షనాలిటీ మనం ఇంప్లిమెంట్ చేయొద్దాం అనుకున్నాం లెట్ సే ఫర్ నౌ. బట్ కానీ తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ఎ కీవర్డ్ కాల్డ్ ఎస్ లైక్ పాస్. పాస్ అనే ఒక కీవర్డ్ ఉంది. వాట్ డస్ దిస్ పాస్ యాక్చువల్లీ డస్ ఇస్ లైక్ ఇట్ డస్ నథింగ్. రాదర్ ఏంటంటే కనుక ఈ ఫంక్షన్ లో ఒకవేళ మీరు ఎటువంటి కమాండ్ కనుక మీరు ఏమి కనుక ఇవ్వకపోతే ఇందులో మీరు ఎటువంటి కమాండ్ కనుక ఇవ్వకపోతే ఇట్ యూజువల్లీ థ్రోస్ అన్ ఎర్రర్. సో లెట్ మీ షో దిస్ ఫస్ట్ అండ్ దెన్ ఐ విల్ యాక్చువల్లీ యూస్ దిస్ పర్టికులర్ థింగ్. సో లెట్ మీ స్టార్ట్ ఇట్. సో ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీకు ఈ ఫంక్షన్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అయిపోయింది, రైట్? సో మీకు ఈ ఫంక్షన్ అనేది మనం డిక్లేర్ చేసుకోగలిగాం. యూ కుడ్ ఆల్సో లైక్ యూస్ దిస్ పాస్ అనే ఒక కీవర్డ్ కూడా మీరు వాడుకోవచ్చు. సో దట్ ఏంటంటే కనుక సో దట్ ఇట్ నాట్ యాక్చువల్లీ త్రో అన్ ఎర్రర్ ఫర్ యూ. ఓకే, ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఒకసారి ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేశాక ఒకసారి మనం ఈ ఫంక్షన్ మనం ఇలా డిఫైన్ చేశాక హౌ కెన్ యూ యాక్చువల్లీ యూజ్ ఇట్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. హౌ కెన్ యూ యాక్చువల్లీ యూజ్ ఇట్ అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం చెప్పేసి ఏంటంటే లెట్ us టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్ us సే వీఆర్ యాక్చువల్లీ డిఫైనింగ్ అ ఫంక్షన్ కాల్డ్ ఎస్ లైక్ సే హలో అని చెప్పి ఇస్తున్నాము. ఇందులో వచ్చేసరికి మనం ప్రింట్ హలో అనేది మనం ప్రింట్ చేస్తున్నాం, నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే కనుక యూ జస్ట్ నీడ్ టు కాల్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ విత్ దిస్ క్లోజ్డ్ పారాంథసిస్. ఫంక్షన్ నేమ్ కాల్ చేసేసి మీరు ఇక్కడ క్లోజ్డ్ పారాంథసిస్ కనుక ఇచ్చినట్టయితే సో దట్ మీన్స్ లైక్ యు ఆర్ యాక్చువల్లీ కాలింగ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్.
సో ఈ ఫంక్షన్ లో ఏం చేస్తున్నాము, వీఆర్ జస్ట్ కాలింగ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. సో మీకు ప్రింట్ హెలో అనేది మీకు ప్రింట్ అవుతుంది, నథింగ్ ఎల్స్ దాన్ దట్. లెట్ అస్ సే ఒకవేళ కనుక మీరు ఈ పారాంథసిస్ గా మర్చిపోయినట్టయితే కనుక అప్పుడు ఏమవుతుంది అనేది, లెట్ అస్ సీ ది అవుట్పుట్. వాట్ యు గెట్ ఈస్ లైక్, సో యూ గెట్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ లైక్ ఫంక్షన్ మెయిన్ డాట్ సే హలో అని చెప్పి వస్తుంది. ఈ మెయిన్ అంటే ఏంటి అనేది వి విల్ యాక్చువల్లీ డిస్కస్ అబౌట్ ఇట్. మనం మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఎండ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ డస్ దిస్ యాక్చువల్లీ సే. దెన్ ఇన్ అడిషన్ టు దట్, ఈ ఫంక్షన్ కి ఏంటంటే కనుక ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ ప్లేన్ ఒక ఫంక్షన్ ఇచ్చాము, ఇందులో వచ్చేసరికి మనం ఒక హెలో అనే స్టేట్మెంట్ అనేది మాత్రం మనం ప్రింట్ చేస్తున్నాము. రాదర్ ఇఫ్ యూ వాంటెడ్ టు పాస్ సమ్ వాల్యూస్ టు ఇట్, ఆర్ లైక్ సమ్ అట్రిబ్యూట్ ఆఫ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నటువంటి వాల్యూస్ మీరు ఎలా పాస్ చేయొచ్చు అంటే గనక, దానికి ఏంటంటే కనుక మీరు మీ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ని మీరు పాస్ చేయాలి. దీన్నే మళ్ళీ మనం దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము, వీటినే మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఈ ఆర్గ్యుమెంట్స్ కనుక మీరు పాస్ చేసుకున్నట్టయితే యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దెమ్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. సో వెన్ యూ ట్రై టు అగైన్ ఎగ్జిక్యూట్ ఇట్, మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అయితే కనుక మీకు అసలు ఏమీ జరగదు పని. కేవలం ఏంటంటే కనుక ఈ ఫంక్షన్ అనేది మీకు మెమరీ బ్లాక్ గా మీకు క్రియేట్ అవుతుంది, లైక్ ఇక్కడ మీకు ఎలా అయితే ఉంటుందో. సో మీకు ఏంటంటే కనుక దిస్ యాక్చువల్లీ గోస్ ఇన్ టు ద మెమరీ బ్లాక్ అండ్ దెన్ జస్ట్ సిట్స్ దే. దాని తర్వాత మీరు కాల్ చేయడానికి, మీ మీరు కాల్ చేసినప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హొసే అనే ఒక పేరుని నేను ఐఎమ్ యాక్చువల్లీ గివింగ్ దిస్ ఓవర్ హియర్, అండ్ దెన్ వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ నేమ్, సో వాట్ ఇట్ యాక్చువల్లీ షోస్ ఇస్ లైక్, సో హెలో హొసే అని చెప్పి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ మనం నిన్న చూసాము. సో ఫార్మాట్ స్ట్రింగ్స్ అనేవి ఎలా వాడచ్చు అని చెప్పేసి, సో ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి, సో దీని గురించి నేను మీకు మొన్న డిస్కస్ చేసిన, అలానే నిన్న కూడా మాట్లాడుకున్నాము ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి. సో సో దట్ ఈస్ హౌ ఐఎమ్ యూజింగ్ ఇట్. నౌ లెట్ అస్ సే, ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి, ఈ ఫంక్షన్ నాకు ఏదో టాస్క్ ఏదో చేసింది, బట్ ఈ ఫంక్షన్ చేసినటువంటి టాస్క్ నుంచి నాకు వచ్చేటటువంటి అవుట్పుట్ ని నేను ఎక్కడ నేను యూజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటాను. ఓకే, ఆ అవుట్పుట్ ని మరి నేను ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ దిస్ వీ యూజువల్లీ యూజ్ సంథింగ్ ఆల్వేస్ లైక్ ఎ రిటర్న్. రిటర్న్ అనే ఒక కీవర్డ్ మనం వాడతాము. ఈ రిటర్న్ అనే కీవర్డ్ వాడటం వల్ల ఏమవుతుందంటే, ఈ ఫంక్షన్ లో జరిగేటటువంటి అవుట్పుట్ ఏదైనా సరే మీరు మళ్ళీ పాస్ చేయాలంటే, మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు వేరే ప్రోగ్రామ్స్ వాడుకోవాలంటే యూ యూజువల్లీ యూస్ దిస్ పర్టికులర్ రిటర్న్ అనే కీవర్డ్ వాడుకుంటారు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, లెట్ us say you wanted to perform addition of two numbers. ఓకే, మీరు అడిషన్ అనేది మీరు పెర్ఫామ్ చేద్దాం అనుకున్నారు. సో యూ హ్యావ్ యాక్చువల్లీ డిఫైన్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. మీరు యాడ్ నమ్, దాని తర్వాత num1 కామన్ num2 అని చెప్పి ఇచ్చారు. దాని తర్వాత ఈ టూ నంబర్స్ ని మీరు యాడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ నౌ వీఆర్ యాక్చువల్లీ కాలింగ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే సరే ఉన్నాయో, మనం అన్ని వాల్యూస్ మనం తప్పనిసరిగా మనం పాస్ చేయాలి. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే సరే ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ కి మనం వాల్యూస్ అనేవి మనం పాస్ చేయాలి. మనం పాస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే గనక, ఇప్పుడు num1 వెళ్ళిపోయేసరికి 4 వెళ్తుంది, num2 వెళ్ళిపోయేసరికి 5 వెళ్తుంది. సో 4 + 5 ఇస్ లైక్ 9, అండ్ వెన్ వీ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్, సో యూ కెన్ సీ లైక్ 9 అనేది మీకు ప్రింట్ అవుతుంది. కావాలంటే మీరు దీన్ని ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే యూ కుడ్ ఆల్సో లీవ్ ఇట్, యూ కుడ్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. నౌ లెట్ us say, ఇందులో నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో యూ కెన్ ఆల్సో లైక్ స్టోర్ ఇట్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ యాడ్ నమ్ అగైన్ 4 and 5 అనే టూ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాను. దాని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇందులో సేవ్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ వెన్ యూ ట్రై టు ప్రింట్ ద రిజల్ట్, వాట్ యూ సీ ఇస్ లైక్ 9. దెర్ ఈస్ నో డిఫరెన్స్. సో ఇలా చేసినా, లేకపోతే ఇలా మీరు ఒక వేరియబుల్ లో సేవ్ చేసుకున్నా కూడా, వాట్ ఆర్ యూ డూయింగ్ యాక్చువల్లీ, సో దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో, దాన్ని మీకు ఏదైతే రిటర్న్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు, నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఓకే, నౌ లెట్ us say what happens like when you actually pass. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ కి ఏంటంటే కనుక ఇక్కడ మీరు num1 num2 అని చెప్పించారు, కానీ ఇక్కడ మీరు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయాలనేది మీరు దానికి చెప్పలేదు. ఇక్కడ num1 num2 అనేది ఏంటంటే మనం హ్యూమన్స్, సో చదువుతున్న చూసిన వెంటనే మనకు తెలిసిపోతుంది, ఓకే ఇక్కడ నమ్ అని చెప్పి అంటున్నారంటే కానీ నంబర్ 1 అని చెప్పి మనం అనుకుంటాం. సో వి యూజువల్లీ పాస్ నెంబర్స్. యూ కెన్ ఆల్సో పాస్ స్ట్రింగ్స్. సో మీరు స్ట్రింగ్స్ కూడా పాస్ చేసుకున్నట్టయితే, స్ట్రింగ్స్ కూడా మరి మీకు ఇది పనిచేస్తుంది కదా, ప్లస్ అనే ఆపరేషన్. సో వాట్ ఇట్ యాక్చువల్లీ డస్, సో ఇట్ యాక్చువల్లీ పెర్ఫార్మ్స్ కన్కాటినేషన్ ఫర్ యూ. అలానే ఒకవేళ కనుక మళ్ళీ మీరు num1 కి మీరు ఒక లిస్ట్, num2 కి ఒక లిస్ట్ కనుక పాస్ చేశారనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ మీకు ఇది అపెండ్ అవుతుంది. సో ఆ టూ స్ట్రింగ్స్ అనేవి, ఆ టూ లిస్ట్ అనేవి. సో యూ కుడ్ యాక్చువల్లీ పాస్ వాట్ ఎవర్ ద డేటా టైప్ దట్ యూ వాంట్, దెర్ ఈస్ నో ఇష్యూ విత్ ఇట్. బట్ వాట్ ఎవర్ ది అవుట్పుట్ దట్ యూ గెట్, సో దాని తర్వాత మళ్ళీ మీరు చూసుకోవాలి ఏ అవుట్పుట్ వస్తుందో, లేకపోతే అసలు దేని వల్ల వచ్చింది, దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి. సో దట్ యూ షుడ్ యాక్చువల్లీ డిసైడ్. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఏంటి, ప్రతి ఒక్క ఫంక్షన్ లోనూ మీకు రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇస్ ఇట్ మ్యాండేటరీనా, అవునా కాదా అని చెప్పి ఎవరైనా సరే అడగచ్చు.
ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఒక ఫంక్షన్ కి ఇంపార్టెంట్ అవునా కాదా అని చెప్పి అంటేను ఈ టోటలీ డిపెండ్స్ ఆన్ ది యూస్ కేస్. లెటస్ సే మనకి ఫంక్షన్ లో జరిగేటటువంటి ప్రాసెస్ వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ మీద మళ్ళీ మనం ఇంకేమైనా సరే ఆపరేషన్స్ కనుక చేయాలంటే దెన్ వి యూజువల్లీ యూస్ దిస్ రిటర్న్ స్టేట్మెంట్. ఇన్ కేస్ నాకు ఆ యూస్ కేస్ లేదు, కేవలం అది నాకు ఒక టాస్క్ మాత్రం నాకు సాల్వ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆ టైంలో ఏంటంటే కనుక సో అప్పుడు ఏంటంటే మీరు రిటర్న్ కీవర్డ్ అనేది మీరు రాయక్కర్లేదు. దెన్ వాట్ హ్యాపెన్స్ దెన్ వాట్ హ్యాపెన్స్ లెటస్ సి. ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ టూ ఫంక్షన్స్ ఇచ్చాము. ఒక దాంట్లో వచ్చేసరికి కేవలం ప్రింట్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఇంకో దాంట్లో వచ్చేసరికి రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. లెటస్ సి వాట్ ఇట్ యాక్చువల్లీ డస్. సో ఇక్కడ ప్రింట్, దట్స్ ఫైన్. ఇక్కడ వచ్చేసరికి రిటర్న్ రిజల్ట్ అని చెప్పిస్తున్నాను, ఇక్కడ వచ్చేసరికి ప్రింట్ రిజల్ట్ అని చెప్పిస్తున్నాను. నా వెన్ ఐ ట్రై టు గివ్ లైక్ ప్రింట్ రిజల్ట్ అని చెప్పించినట్టయితే కనుక నాకు ఆ రిజల్ట్ అనేది నాకు ప్రింట్ అయిపోతుంది, బట్ let us say I wanted to store this inside a variable called as like result అనే ఒక వేరియబుల్ నేను దీన్ని స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసి let me try to print this result like what I get and see what I get. So result ప్రింట్ చేసినట్టయితే కనుక మనకి ఏమొస్తుంది ఇందులో, ఇక్కడ చూడండి మీరు, మనం ప్రింట్ అండర్ స్కోర్ రిజల్ట్ అని చెప్పించి ఇక్కడ దీనికి ఒక 2 వాల్యూస్ మనం పాస్ చేసాము. పాస్ చేసిన వెంటనే ఏకి 10 వెళ్ళింది, బికి వచ్చేసరికి 5 వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ ఏ ప్లస్ బి అనేది 15 జరిగిపోయింది. సో 10 + 5 = 15. దాని తర్వాత మీరు ఆ వాల్యూని మీరు ప్రింట్ చేశారు. సో దట్స్ వై యూ హ్యావ్ దిస్ 15. తర్వాత మీరు కానీ ఇక్కడ ప్రింట్ అవుతున్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో, ఈ ఫంక్షన్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక వేరియబుల్లో మీరు స్టోర్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు. సరే ఓకే, స్టోర్ చేసుకున్నాం కదా. సో ఈస్ ఇట్ పాసిబుల్ టు యాక్చువల్లీ సీ వాట్ ఈస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్సైడ్ ఇట్ అని చెప్పని చూస్తే, సో ఇట్ హాస్ యాక్చువల్లీ గివెన్ యూ నన్. రీజన్ ఏంటంటే కనుక ఇఫ్ యూ డు నాట్ ఇంక్లూడ్ ఎనీ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ ఎ గివెన్ ఫంక్షన్, పైథాన్ implicitly it actually adds a return statement for you. ఇక్కడ రిటర్న్ యాడ్ చేసేసి వాట్ ఇట్ యాక్చువల్లీ డస్ ఇస్ లైక్ ఇట్ రిటర్న్స్ నన్ ఫర్ యూ. ఓకే, ఇది బై డిఫాల్ట్ కేస్. By default, Python implicitly does this at the time of program execution. ఓకే, సో పైథాన్ అనేది ఏంటంటే కనుక బై డిఫాల్ట్ గా మీకు ఈ రిటర్న్ నన్ అనేది మీకు ఇంక్లూడ్ చేసేస్తుంది, అది మనకు కనపడదు. బట్ రాదర్ పైథాన్ యాక్చువల్లీ డస్ ఇట్ ఎట్ ద బ్యాక్ ఎండ్. నౌ లెట్ us see, ఇప్పుడు ఈ ఫంక్షన్ లో కనుక చూసుకున్నట్టయితే, ఈ పర్టికులర్ కేసులో కనుక చూసుకున్నట్టయితే, దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ షుడ్ యాక్చువల్లీ యూస్ ఎ శాంపుల్ వన్ మోర్ స్క్రిప్ట్ మేబీ. సో functions.py అని చెప్పిస్తున్నాను ఇచ్చి, ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ థింగ్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. సో ఇది ఏం కొత్తవేం కాదు. Now let us try to execute it. Now let us try to run this particular statement, run this particular script, and then let us see like what will be the result of it. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కానీ నేను ఎగ్జిక్యూట్ కానీ చేసినట్టయితే వాట్ డూ యూ థింక్ మై అవుట్పుట్ విల్ బి? What do you think like my output will be in case if I try to execute it? సో యూజువల్గా ఎవరైనా సరే కనుక ఈ స్క్రిప్ట్ కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు ఓకే ఇదిగో మీరు ఇక్కడ 10 and 5 అనేది మీకు పాస్ చేస్తున్నారు కాబట్టి సో యూ విల్ గెట్ లైక్ 10 + 5 కాబట్టి 15 అంటారు. సో దట్ విల్ బి ది ఆన్సర్ అంటారు. బట్ వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్, లెట్ us see what happens. సో పైథాన్ functions.py అని చెప్పిస్తున్నాను. సో వాట్ ఈస్ ద ఆన్సర్ దట్ ఐ గాట్? దెర్ ఈస్ నథింగ్. సో నాకంటూ ఎటువంటి ఆన్సర్ నాకేం రాలేదు. రీజన్ ఏంటి? మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు, ఈ పర్టికులర్ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, బట్ యు ఆర్ నాట్ స్టోరింగ్ ఇట్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. సో అందుకని చెప్పేసి మీకు ఇక్కడ వేరియబుల్లోకి అది స్టోర్ చేసుకోలేదు. సో ఫస్ట్ మీరు దాన్ని స్టోర్ చేసుకొని దెన్ యూ నీడ్ టు యాక్చువల్లీ డూ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో లెట్ us say like I wanted to perform modulus of 5 అనే ఒక ఆపరేషన్ దీని మీద నేను చూడాలని చెప్పి అనుకుంటున్నాను. దెన్ ఇఫ్ ఐ ట్రై టు అగైన్ రన్ ఇట్, సో ఐ సీ ఆ పర్టికులర్ వాల్యూ అనేది వచ్చి రిజల్ట్ లో స్టోర్ అయింది. దెన్ రిజల్ట్ మోడిఫై అనే దాని యొక్క ఆపరేషన్ జరిగింది. సో ఆ ఆపరేషన్ యొక్క రిజల్ట్ మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో if you do not include any if you are not storing it inside a variable, you can't use it further. That is your single point that you should actually understand. Okay, now
సో దిస్ ఈస్ టోటలీ ఫైన్. ఇది ఆల్రెడీ మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దెన్ లెటస్ సి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో లెటస్ ట్రై టు యాక్చువల్లీ పెర్ఫార్మ్ ఏ సింపుల్ ఆపరేషన్. సో ఇది ఆల్రెడీ మనం సో ఒక నెంబర్ ఈవెన్ అవునా కాదా అనేది సో ఎలా చెక్ చేస్తామంటే కనుక యూజువల్ పెర్ఫార్మ్ mod 2 and then you check like whether it is equal to 0. If it is equal to 0, then it means like it is even. In case if it is not, then it is odd అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో let us say like I'm trying to execute it and then even number may pass చేస్తున్నారు. So 20 mod 2 is like even, so that's why you got it. So similarly 21 is like odd, so that's why you got like false. Okay. సో ఇక్కడ ఏంటంటే కనుక మళ్ళీ నేను కావాలంటే దీన్ని ఇంకొక లైన్ ఆఫ్ కోడ్ లో పెట్టుకొని మళ్ళీ ఆ వేరియబుల్ కాంటెంట్ నేను రిటర్న్ చేయొచ్చు. రాదర్ ఐఎమ్ జస్ట్ స్పెసిఫైయింగ్ ఇట్ డైరెక్ట్లీ ఓవర్ హియర్. ఓకే, నౌ లెట్ us సే ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నానంటే కనుక నేను ఒక లిస్ట్ అనేది నేను ఇస్తున్నాను. సో ఒక లిస్ట్ లో ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఒకవేళ కనుక ఈవెన్, అసలు ఏమన్నా సరే ఒక ఈవెన్ నెంబర్ కనుక ఉన్నట్టయితే దెన్ ఐఎమ్ గోయింగ్ టు సే యాజ్ లైక్ రిటర్న్ ట్రూ. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ పాస్ ఇట్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సే పాస్. అంటే నువ్వు నాకేం యాక్షన్ నువ్వేం పెర్ఫామ్ చేయమాకు అని. ఇన్ కేస్ ఇఫ్ యూ డు నాట్ ఇంక్లూడ్ ఇట్ ఆల్సో ఇట్ ఈస్ టోటలీ ఫైన్. ఇట్ విల్ బి ద సేమ్. సో వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ ఏమవుతుంది, నా లిస్ట్ లో వచ్చేసరికి 1 2 3 అనేవి ఉన్నాయి. సో 2 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి సో మీకు ట్రూ అనేది వచ్చింది అందుకని చెప్పేసి సో యూ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఓవర్ హియర్. సిమిలర్లీ లెట్ us ట్రై టు నో ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ లిస్ట్. ఈ లిస్ట్ లో వచ్చేసరికి మనకు అన్ని 3 1s ఉన్నాయి. సో ఆల్ 3 ఆర్ లైక్ ఆడ్ నెంబర్స్. సో దట్స్ వై మీకు రిటర్న్ అనేది ఏమీ లేదు. అండ్ దెన్ ఇఫ్ యూ ట్రై టు స్టోర్ ఇట్ ఇన్సైడ్ ఎ రిజల్ట్ అండ్ దెన్ ఇఫ్ యూ చెక్ ది టైప్ ఆఫ్ ది రిజల్ట్, వాట్ డూ యూ సీ? యూ సీ ఎ నన్ టైప్ ఆఫ్ లిస్ట్. అంటే ఈ రిజల్ట్ వచ్చేసరికి నన్ అనేది మీకు స్టోర్ అయింది బికాస్ దేర్ ఈ బై డిఫాల్ట్ గా నన్ అనేది మీకు రిటర్న్ అయింది. నౌ లెట్ us సే యూజువల్ గా ఏంటంటే కనుక సేమ్ ఇదే లాజిక్ యూజువల్ గా అందరూ ఏంటంటే తప్పు ఏం రాస్తారంటే కనుక ఒకవేళ ఆ నెంబర్ కనుక ఈవెన్ కనుక అయినట్టయితే దెన్ వీ వాంటెడ్ టు ట్రూ అని చెప్పాము. సో యూజువల్ గా చేసే తప్పు ఏంటంటే కనుక ఇక్కడ రిటర్న్ ట్రూ అని చెప్పి ఇచ్చాము కదా అని చెప్పేసి ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అని కూడా రాసేస్తారు. బట్ దట్ ఈస్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. రీజన్ ఏంటంటే కనుక ఇఫ్ యూ రైట్ రిటర్న్ ఫాల్స్ ఓవర్ హియర్ దేర్ ఈస్ నో పాసిబిలిటీ లైక్ ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటుంది, దాని తర్వాత ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఓకే ఇది ట్రూ కాలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు రిటర్న్ ఫాల్స్ కనుక రాసినట్టయితే అసలు ఈ సెకండ్ నెంబర్ అసలు చెక్ కూడా చేయదు అనమాట. సో దట్ ఈస్ వాట్ లైక్ ఐ వాంటెడ్ టు షో ఇట్ టు యూ ఓవర్ హియర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ సో యూ కుడ్ సీ లైక్ ది ఆన్సర్ ఈస్ ఫాల్స్. రీజన్ ఏంటి? 1 వెళ్ళిపోయింది. 1 mod 2 అనేది ఆన్సర్ ఏంటి? 1 వస్తుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. సో డైరెక్ట్ గా మీకు రిటర్న్ ఫాల్స్ అనేది వచ్చేస్తుంది. అసలు ఈ నెంబర్ చెక్కే చేసుకోలేదు. సో యూ నీడ్ టు బి షూర్ లైక్ వాట్ ఎవర్ ద లాజిక్ దట్ యు ఆర్ రైటింగ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, జస్ట్ అండర్స్టాండ్ దట్. ఓకే, సో ఇన్స్టెడ్ మనం ఏం చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న తప్పు చేసాము. ఏం చేసాము, ఒకవేళ గనక మనకి ఎటువంటి ఆ, మనం పంపించినటువంటి లిస్ట్ లో ఒకవేళ ఎటువంటి ఈవెన్ నెంబర్ కనుక లేకపోతే వీఆర్ యాక్చువల్లీ రిటర్నింగ్ నన్. బై డిఫాల్ట్ గా మీకు నన్ అనేది వస్తుంది. బట్ ఇట్ షుడ్ నాట్ బి ద కేస్, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకు రావాలి. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దిస్ పర్టికులర్ రిటర్న్ ఫాల్స్ అనే స్టేట్మెంట్ ని మనం ఇందులో పెట్టకుండా వీ షుడ్ యాక్చువల్లీ ప్లేస్ ఇట్ అవుట్ సైడ్ దిస్ లూప్ లైక్ హౌ వి యాక్చువల్లీ డిడ్ అవుట్ ఓవర్ హియర్. పెట్టడం వల్ల దెన్ వాట్ హ్యాపెన్స్, ఒకవేళ కనుక మీరు 1 1 1 కనుక మీరు పాస్ చేసినట్టయితే ఆర్ లైక్ 1 3 5 కనుక ఇక్కడ పాస్ చేసినట్టయితే సో ఫస్ట్ 1 కి చెక్ చేసుకుంటుంది, కాదు ఇది ట్రూ కాదు, సో దిస్ స్టేట్మెంట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ 3 కి నో, దెన్ తర్వాత 5 కి కూడా మనకి చెక్ చేసుకుంటుంది. సో లూప్ లో ఉన్నటువంటి ఐటరబుల్ లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ అయిపోయినాయి. సో కమ్అట్ అండ్ దెన్ చెక్. సో ఇక్కడ మీకు ఇంకొక కమాండ్ ఉంది, సో రిటర్న్ ఫాల్స్. సో దట్స్ వై మీకు ఇక్కడ అవుట్పుట్ కూడా ఫాల్స్ వచ్చింది. ఓకే, క్లియర్ సో ఫార్? ఫంక్షన్స్ అనేవి మీకు అర్థమవుతున్నాయా? జస్ట్ ఏంటంటే కనుక వెరీ సింపుల్, ఒక ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటిదని మాత్రం మీరు చూసుకోండి. ఒక డెఫ్ అనే ఒక కీవర్డ్ వాడతారు, దెన్ యూ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ యూ పాస్ లైక్ వాట్ ఎవర్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ యూ వాంట్ టు ఇట్, అంతే. సో సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ లెట్ us సే మనకు ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వి వాంటెడ్ టు రిటర్న్ ఆల్ ది ఈవెన్ నెంబర్స్. సో దానికి ఏంటంటే కనుక మనం ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అనే ఒక ఎంటీ లిస్ట్ మనం తీసుకున్నాము. దెన్ వి స్టార్టెడ్ ఐటరేటింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ వాట్ ఎవర్ ది నెంబర్ ఈస్ లైక్ ఈవెన్, సో వీఆర్ జస్ట్ అపెండింగ్ ఇట్ టు దిస్ ఇనిషియల్ గా డిక్లేర్ చేసుకున్నటువంటి ఈవెన్ నెంబర్ అనే లిస్ట్ కి వీఆర్ ట్రైంగ్ టు అటాచ్ ఇట్ అండ్ దెన్ ఫైనల్ గా మనం దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే,
సో లెటర్ సే లైక్ ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక లిస్ట్ తీసుకున్నాం, అందులో వచ్చేసరికి అన్ని కావాలని చెప్పి అన్ని ఆడ్ నెంబర్స్ ఇచ్చాము. అండ్ దెన్ వెన్ వీ ట్రై టు సీ ఇట్, సో యూ సీ దట్, సో దిస్ ఈస్ లైక్ ఫాల్స్, లైక్ ఎంటీ వస్తుంది. సో యూజువల్ గా ఇక్కడ నేను మీకు ఒక టూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఒక ఒక టూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ దెన్ మీకు ఇక్కడ ఒక లాజిక్ అనేది మీకు ఇక్కడ ఉంది. ఒక టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కనుక లెటస్ సే మీరు ఒక టెస్ట్ ఇంజనీర్ కానీ లేకపోతేనా మీరు మీ ప్రోగ్రామ్ ని కనుక మీరు టెస్ట్ చేసుకోవాలి లోకల్లో అంటే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే you usually specify like what is your input and what is your expected output. What is your input and what will be the expected output for that particular input. Similarly, ఇంకొక ఇన్పుట్ ఇస్తారు, అలానే దాని యొక్క అవుట్పుట్ కూడా ఇస్తారు. అండ్ దెన్ దిస్ పర్టికులర్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ విల్ బి, సో ఇన్పుట్ అనేది దీనికి పాస్ అయిపోయి దీని నుంచి వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో యూ యూజువల్లీ చెక్ ఇఫ్ ది ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, ఇఫ్ ది ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో ఎలా అంటే లెట్ us say if I am actually storing it inside rest అనే దాంట్లో స్టోర్ చేసుకొని there is a one keyword called as like assert అని చెప్పి ఒక కీవర్డ్ ఉంది. Using this assert keyword you could actually say okay, so I am expecting the output that for this particular input, the output for this particular input should be this one. ఇదే నాకు ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది కాకుండా నాకు వేరేది ఏదైనా సరే నాకు కనుక వచ్చింది అనుకోండి, లెట్ us say when I try to see ఇక్కడ ఇక్కడ నాకు ట్రూ అనేది వచ్చేసింది. సో దట్స్ వై వి డిడ్ నాట్ గెట్ ఎనీ అవుట్పుట్. అదే లెట్ us say, సో లెట్ మీ ఆల్సో యూస్ దిస్ ఓవర్ హియర్. సో రిజల్ట్ లో ఇక్కడ నేను స్టోర్ చేసుకొని ఐఎమ్ యాక్చువల్లీ గివింగ్ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్ us say ఇప్పుడు నేను నేను ఇంకొక ఇన్పుట్ అనేది నేను పాస్ చేస్తున్నాను. పాస్ చేస్తున్నప్పుడు లెట్ us say ఐ వాంటెడ్లీ ఇక్కడ నాకేంటంటే కనుక నాకు ఈ ఇన్పుట్ కి కూడాను నాకు ఈ అవుట్పుట్ రావాలని చెప్పి నేను చెప్తున్నాను. లెట్ us say ఈ ఇన్పుట్ కి ఏదైతే సరే పాస్ చేస్తున్నాను, నాకు ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కనుక రావాలి అంటే ఇఫ్ దిస్ డస్ నాట్ మ్యాచ్, ఇఫ్ దే బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఈ అసర్ట్ అనే కీవర్డ్ యాక్చువల్లీ థ్రోస్ యూ అన్ ఎర్రర్ కాల్డ్ లైక్ అసర్షన్ ఎర్రర్. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ దాని తర్వాత మీకు వచ్చినటువంటి ప్రోగ్రామ్ అవుట్పుట్ రెండు తప్పు కాబట్టి, సో దట్స్ వై యూ గాట్ దిస్ ఎర్రర్. సో ఇలా ఏంటంటే యాజ్ ఎ డెవలపర్ ఇఫ్ యూ నో వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దిస్ అసర్ట్ అనే కీవర్డ్ మీరు వాడుకొని యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దిస్ ఫర్దర్. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ లైక్ అండ్ టెస్ట్ డ్రివెన్ అప్రోచ్ అంటారు, TDD అంటారు, టెస్ట్ డ్రివెన్ అప్రోచ్ అని. So you, as a developer, it is always good practice that you should actually you should also test your program and also like include those test cases somewhere. Clear? అర్థమవుతుందని మీకు చెప్పేది సో ఫార్? ఓకే. సో సిమిలర్లీ మళ్ళీ మనం ఇది యాక్చువల్గా లూప్స్ లో మనం కాన్సెప్ట్ ఏదైతే డిస్కస్ చేసాం, సో ఇక్కడ మళ్ళీ మనకి లెట్ us say we have the stock prices of like different from different companies, and then దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ప్రింట్ చేసుకున్నట్టయితే we can see like the list of stocks, and then we could also like unpack it. ఇది ఆల్రెడీ నేను చూసాం కాన్సెప్ట్. సో either you can actually unpack చేసుకొని you would actually retrieve any of the values for over here. సో మళ్ళీ మీకు ఇక్కడ ఇంకొక సింపుల్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాము. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే కనుక ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవరైతే సార్ ఉన్నారో లెట్ us say ఆ ఎంప్లాయీ పనిచేసినటువంటి నెంబర్ ఆఫ్ అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంప్లాయీ నేమ్ ఇచ్చారు, అలానే ఆ ఎంప్లాయీ ఆ కంపెనీలో పనిచేసినటువంటి నెంబర్ ఆఫ్ అవర్స్, ఆ మంత్ కి ఎన్ని అవర్స్ అయితే పనిచేశాడు అనే ఒక డీటెయిల్స్ మనకి ఇచ్చారనమాట. అండ్ మనం ఏంటంటే సో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో సో హూ ఇస్ ది బెస్ట్ ఎంప్లాయీ అనేది మనం అవాయిడ్ చేయాలి. బట్ అగైన్ ఈ బెస్ట్ ఎంప్లాయీ అనే దానికి వాట్ ఈస్ ద కండిషన్ దట్ వీఆర్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ ఇట్ ఈస్ లైక్ దట్ ది వన్ who had actually worked for long time in the company. సో ఎక్కువ గంటల పాటు ఎవరైతే పనిచేశారో వాళ్ళకి మనం ఈ అవార్డు అనేది ఇద్దామని చెప్పి అనుకున్నాము. ఇన్ దిస్ కేస్ క్యాసీ అనే ఒక అమ్మాయికి అవార్డు అనేది వెళ్తుంది. సో హౌ డూ యూ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ ఇట్ అనే దానికి, సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. సో ప్లీజ్ టు గో త్రూ దిస్ ఎగ్జాంపుల్ just to understand like if you guys could actually understand it or not. In case మీకు ఏమైనా సరే ఇష్యూస్ కనుకున్నట్టయితే ప్లీజ్ టు ఆస్క్ మీ ఆన్ Slack. Then similarly
సిమిలర్లీ ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు దాకా మనం చూసుకున్న ఫంక్షన్స్ ఏంటంటే కనుక సో దే ఆర్ లైక్ అవర్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కాదు, ఇవన్నీ మన కస్టమ్ ఫంక్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఇస్ ఎ కస్టమ్ ఫంక్షన్. కస్టమ్ ఫంక్షన్ అంటే ఏంటి? సో వీఆర్ యాక్చువల్లీ రైటింగ్ దట్ పర్టికులర్ ఫంక్షన్, రైట్? ఈ ఫంక్షన్ యొక్క ఇంప్లిమెంటేషన్ మనం రాస్తున్నాం, ఈ పర్టికులర్ టాస్క్ కావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్. మీరు అలా కాకుండా యూ కుడ్ ఆల్సో హ్యావ్ లైక్ సెవరల్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. మీకు పైథాన్ లో మీకు సెవరల్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏంటి పైథాన్ లో? సో ఇఫ్ ఐ వాంటెడ్ టు సే ఇట్ టు యూ, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రింట్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, మ్యాక్స్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, మిన్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, అలానే రేంజ్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, దెన్ అగైన్ ఎన్యూమరేట్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ఫార్ మనం చూసినవి నేను మీకు చెప్తున్నాను. దాని తర్వాత సార్టెడ్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. అండ్ సో ఇలా చూసుకున్నట్టయితే అండ్ టైప్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, దెన్ అగైన్ ఐడి అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. అగైన్ వీ హ్యావ్ ఆల్సో సీన్ లైక్ డిఏఆర్ అని ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ఇలా మనం వీ హ్యావ్ యాక్చువల్లీ సీన్ ఆల్ దీస్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ దట్ ఆర్ దేర్. మన ప్రీవియస్ క్లాసెస్ లో కూడా వీ హ్యావ్ యాక్చువల్లీ డిస్కస్డ్ అబౌట్ దీస్ ఫంక్షన్స్, రైట్? సో సిమిలర్లీ మనకి పైథాన్ లో ఏంటంటే కనుక దేర్ ఆర్ ఆల్సో లైక్ సమ్ సమ్ ప్యాకేజెస్, సమ్ మాడ్యూల్స్ దట్ ఆర్ దేర్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ టు అస్ బై పైథాన్. సో ఆ మాడ్యూల్స్ లో ఏంటంటే కనుక సో వాట్ ఈస్ అ మాడ్యూల్ అని చెప్పంటే, సో లెట్ మీ ఆల్సో రైట్ ఇట్ ఓవర్ హియర్. బట్ ఈ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అనేది మళ్ళీ మీకు తర్వాత వస్తుంది, ఆ టైంలో నేను మీకు చెప్తాను. బట్ there is actually a simple program అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో I will just explain it to you like once I am done with this modules and packets అనే ఒక part ని. But rather than that I wanted to discuss one important part in functions which is called as like args and quarks అంటారు. args and quarks అంటారు. ఈ args అంటే ఏంటంటే కనుక the the explanation for args is args అంటే ఏంటంటే args యొక్క ఫుల్ ఫామ్ ఆర్గ్యుమెంట్స్, అండ్ దెన్ quarks యొక్క ఫుల్ ఫామ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే దీని అర్థం ఏంటంటే కనుక మీరు మీ ఫంక్షన్ కి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే యూ వాంటెడ్ టు యాక్చువల్లీ పెర్ఫార్మ్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ యొక్క స్క్వేర్ రూట్ ఏదైతే ఉందో దాన్ని మీరు నాట్ స్క్వేర్ రూట్, రాదర్ రాదర్ లెట్ అస్ సే మీకు ఒక ఇన్పుట్ అనేది ఇచ్చాను, ఇన్పుట్ అనేది ఇస్తున్నాను. ఆ ఇన్పుట్ యొక్క ఐ వాంటెడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద 5% ఆఫ్ ఇట్. వాట్ ఈస్ ది 5% ఆఫ్ ఇట్? సో క్యాలిక్యులేట్ ది 5 percentage value of the given arguments. ఓకే, గివెన్ వాల్యూ అని చెప్పిస్తాను, గివెన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పిస్తాను. సో లెట్ అస్ సే ఇక్కడ మనం ఇక్కడ ఏ అండ్ బి అనే ఒక 2 వాల్యూస్ మనం పాస్ చేస్తున్నాము. సో దే ఆర్ యువర్ ఆర్గ్యుమెంట్స్. అండ్ దీనికి నేను 40 అండ్ 60 అనే ఒక వాల్యూ పాస్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ లైక్ 40 అండ్ 60 విల్ బి లైక్ 100. కావాలంటే కనుక మీరు ఏ ప్లస్ బి అని చెప్పి రాసుకోవచ్చు. లెట్ అస్ సే సో సేమ్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ మీరు ఇలా కాకుండా యూ కుడ్ ఆల్సో రైట్ లైక్ దిస్, వెరీ సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్. So you could also do like this and it is also, so the answer will be one in the same. Or in this case ఏం చేశానంటే కనుక సో ఏ నన్ను బి, సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో దీని ఒక టపుల్ గా కన్సిడర్ చేసుకొని దెన్ అగైన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ మనకి సమ్ అనేది ఉంది కాబట్టి సో దాన్ని నేను సమ్ అప్ చేసుకొని సో ఇక్కడ నాకు 40 + 60 బికమ్స్ లైక్ 100. దాని మీద ఉన్నటువంటి 5% ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకుంటున్నాను. సో ఐ గెట్ లైక్ 5. ఓకే, 100 లో ఉన్నటువంటి 5% ఎంత అంటే 5. సో దట్స్ వాట్ యూ సీ ఓవర్ హియర్. Okay, but but let us say yeah, so but let us say మనకి ఇప్పుడు ఇక్కడ దానికన్నా ముందు మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఐ హావెంట్ యాక్చువల్లీ డిస్కస్ దిస్. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ లైక్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ దెన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. పొజిషనల్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అంటే ఏంటంటే we have, let us say like we have a function. సో ఇక్కడ నేను
సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని చెప్పిస్తున్నాను, సమ్ ఆఫ్ టూ అని చెప్పించి ఐఎమ్ యాక్చువల్లీ రిటర్నింగ్ ఏ ప్లస్ బి అనేది ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ టూ వాల్యూస్, సో ఏ అండ్ బి అనే వాల్యూ నాకు కావాలి. బట్ లెటస్ సే ఈ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ నాకు ఈ సమ్ ఆఫ్ టూ అనే ఫంక్షన్ కి రాదర్ దెన్ పాసింగ్ టూ వాల్యూస్ హీస్ ఓన్లీ పాసింగ్ వన్ వాల్యూ టు మీ. ఆ టైంలో దెన్ హౌ వి విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అంటే కనుక దీనికి మనం వీ కుడ్ యాక్చువల్లీ యూస్ సంథింగ్ కాల్డ్ లైక్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ కి యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై వాట్ ఈస్ ఎ డిఫాల్ట్ వాల్యూ టు ఇట్. వాట్ ఈస్ ఎ డిఫాల్ట్ వాల్యూ టు ఇట్ లెట్ అస్ సే ఇక్కడ నేను కేవలం 10 మాత్రమే కానీ పాస్ చేసేసి అండ్ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్, సో వాట్ విల్ బి ది ఆన్సర్? ఇక్కడ నేను బికి మళ్ళీ ఇక్కడ వాల్యూ నేనేం పాస్ చేయలేదు, కేవలం ఏకి మాత్రమే నేను ఒక వాల్యూ అనేది నేను పాస్ చేస్తున్నాను. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం పాస్ చేసినటువంటి ఈ వాల్యూ ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కి ఆ వాల్యూ అనేది వెళ్ళిపోతుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ కి మీరు పాస్ చేయలేదు కాబట్టి సో ఈ పర్టికులర్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది యూస్ అవుతుంది. బికాస్ ఈ ఆర్గ్యుమెంట్ కి ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంది కాబట్టి సో ఏకి 10 వెళ్ళిపోతుంది, బికి ఇక్కడ మీరు స్పెసిఫై చేసినటువంటి వాల్యూ వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటారు. నౌ ఇందులో ఈ ఏని ఏమంటారంటే గనక యూజువల్లీ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ లైక్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అని కూడా అంటారు. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే సో బి ఈజ్ ఈక్వల్ టు 20 is set to be default argument. A is a positional argument అంటారు. సో వాట్ డు వి మీన్ బై పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఈస్ మీరు పాస్ చేసినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ పొజిషన్ లో ఎవరికి ఎలా వెళ్ళాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇక మీరు స్పెసిఫై చేస్తున్నారు. ఎవరికి ఎలా వెళ్ళాలి అనేది ఇక మీరు స్పెసిఫై చేస్తున్నారు. సో లెటస్ సే ఇక్కడ 10 ఇక్కడ నేను 10, 30 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. వాట్ హ్యాపెన్స్ నో, సో ఏకి 10 వెళ్ళిపోతుంది, బికి 30 వెళ్ళిపోతుంది, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు రివర్స్ ఇట్, యూ వాంటెడ్ ఎక్స్ప్లిసిట్లీ స్పెసిఫై ఇట్, లెటస్ సే లైక్ నేను 10 పాస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను, అలానే ఏకి నేను 30 పాస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై ది వాల్యూస్ ఇన్ దిస్ వే. యూ కెన్ యాక్చువల్లీ పాస్ ది వాల్యూస్ దిస్ వే. సో ఇలా మీరు పాస్ చేయడం వల్ల సో వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ యూ ఆర్ ఆల్సో యూజింగ్ వన్ మోర్ ఫీచర్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, విచ్ ఇస్ లైక్ ది కీ వాల్యూ బేస్డ్ ఫీచర్. కీ వాల్యూస్ లో మనం ఎలా అయితే వాడామో సో ఒక కీ అనేది ఉంటుంది, అలానే ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో హియర్ ఈస్ వాట్ లైక్ యు ఆర్ యాక్చువల్లీ యూజింగ్. సో ఒక కీ ఇస్తున్నారు, దాని యొక్క వాల్యూ కూడా మీరు స్పెసిఫై చేస్తున్నారు, అండ్ దెన్ ఆ రెండింటి యొక్క సమ్ అనేది ఇక్కడ అయిపోతుంది. బట్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే లెటస్ సే ఇక్కడ నేను ఏకి నేను ఒక డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాను, కానీ బికి అసలు నేను ఎటువంటి వాల్యూ ఇవ్వట్లేదు. ఏకి నేను ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది ఇస్తున్నాను, కానీ బికి ఎటువంటి వాల్యూ ఇవ్వట్లేదు. వెన్ ఐ ట్రై టు రన్ దిస్ వి గెట్ అన్ ఎర్రర్ బికాస్ పారామీటర్ వితౌట్ ఎ డిఫాల్ట్ ఫాలోస్ ఎ పారామీటర్ విత్ ఎ డిఫాల్ట్. తప్పనిసరిగా మీరు డిఫాల్ట్ లేనటువంటి వాల్యూస్ ని ముందు స్పెసిఫై చేయాలి, దాని తర్వాతనే డిఫాల్ట్ ఉన్నటువంటి వాల్యూస్ ని మీరు స్పెసిఫై చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ కరెక్ట్, బట్ దిస్ యాక్చువల్లీ థ్రోస్ అన్ ఎర్రర్ బికాస్ డిఫాల్ట్ వాల్యూ ఉన్నటువంటి వేరియబుల్ ని మీరు తర్వాత స్పెసిఫై చేయాలి, డిఫాల్ట్ లేనటువంటి వాల్యూని మీరు ముందు స్పెసిఫై చేయాలి. సో దిస్ కండిషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో జస్ట్ అండర్స్టాండ్. సో సిమిలర్లీ ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే కనుక సో వీఆర్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఆల్ ది వేరియబుల్స్ దట్ ఆర్ దేర్. సో ABCDEకి అన్నిటికీ 0 స్పెసిఫై చేస్తున్నాము, and then we are actually specifying like what we wanted to perform. So we wanted to perform the sum of all the values that are being passed over here, and then దాని మీద 5% నేను క్యాలిక్యులేట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో అందులో కానీ చూసుకున్నట్టయితే నేను 40, 60, 20 అని చెప్పిస్తున్నాను. సో ఇక్కడ ఏకి 40 వెళ్తుంది, బికి 60 వెళ్తుంది, సికి 20 వెళ్తుంది ఇన్ అన్ ఆర్డర్, కానీ డికి అండ్ ఈకి వచ్చేసరికి 0 వెళ్తుంది. అండ్ దెన్ ఐ ట్రై టు డూ ఇట్. సో వీ గెట్ లైక్ 40 + 60 is 100, and then 120, and 120లో 5% ఎంత అంటే కనుక 6. ఓకే, దెన్ సిమిలర్లీ కానీ లెటస్ సే లైక్ ఇక్కడ నాకు 5 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ 5 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. బట్ లెటస్ సే లైక్ ఇఫ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ లైక్ ఒక
ఒక 100 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, ఒక 100 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి అనుకుందాము. ఈ 100 ఆర్గ్యుమెంట్స్ కి మీరు ఇలా పాస్ చేస్తారా? సో ఇస్ దిస్ అన్ ఎఫిషియెంట్ సొల్యూషన్? నో. సో అందుకని చెప్పేసి వాట్ వి యూస్ సంథింగ్ కాల్డ్ ఎస్ లైక్ అండ్ స్టార్ అని చెప్పేసి ఇక్కడ ఆర్గ్స్ అని చెప్పిస్తారు. ఈ ఆర్గ్స్ అనే ఒక నేమ్ కావాలంటే కనుక మీరు ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ABCDEF అని చెప్పి ఏదైనా సరే మీరు ఇచ్చుకోవచ్చు, నో ఇష్యూస్ ఎట్ ఆల్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ లైక్ హ్యావింగ్ ది స్టార్. ఈ స్టార్ అనేది మీరు తప్పనిసరిగా మీరు స్పెసిఫై చేయాలి. సో వాట్ డస్ ది స్టార్ యాక్చువల్లీ మీన్స్ ఈస్, సో లెట్ us సే ఐ హ్యావ్ ఎ టపుల్. సో A ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ నేను ఒక టపుల్ నేను డిఫైన్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ నేను ప్రింట్ స్టార్ ఏ అని చెప్పిస్తున్నాను, ప్రింట్ స్టార్ ఏ అని చెప్పిస్తున్నాను. అండ్ వెన్ ఐ ట్రై టు ప్రింట్ వాట్ హ్యాపెన్స్, సో ఈ టపుల్ ఏదైతే ఉంటుందో ఆ టపుల్ యొక్క ఇది వచ్చేసరికి మనకి అన్ప్యాక్ అయిపోతుంది. ఈ టపుల్ అన్ప్యాక్ అయిపోతుంది. సో లెట్ us సే ఇక్కడ 1 2 3 కనుక ఇచ్చినట్టయితే ఈ టపుల్ అనేది మనకి అన్ప్యాక్ అయిపోతుంది. ఓకే, సో that is what the star actually means. Okay, star actually means. And using this, the advantage is like మీరు కావాలంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ కావాలంటే మీరు అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీరు దీన్ని పాస్ చేయొచ్చు ఇప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ లైక్ మీరు 5 వాల్యూస్ మాత్రమే పాస్ చేయాలని కాదు. యూ కుడ్ ఓన్లీ పాస్ లైక్ ఓన్లీ 2 వాల్యూస్, యూ కుడ్ ఓన్లీ పాస్ లైక్ ఓన్లీ 1 వాల్యూ, ఆర్ యూ కుడ్ ఓన్లీ పాస్ లైక్ 3 వాల్యూస్. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కుడ్ యాక్చువల్లీ డూ ఇట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు అవుట్ ఓవర్ హియర్. ఇప్పుడు స్టార్ ఆర్క్స్ అని చెప్పి ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక, సో let us see what is the data type that is being taken over here. So type of arcs కనుక చూసుకున్నట్టయితే, and when I try to print it, so what do you see over here? మనం ఇక్కడ పాస్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, సో బికాస్ దిస్ ఇస్ అన్ వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్, ఇట్స్ అ వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్. సో వాట్ ఎవర్ ద లైక్ ఇందాక నేను చెప్పినట్టుగా వాటి యొక్క సైజ్ ఎంతైనా సరే అయి ఉండొచ్చు. దెన్ దీని యొక్క టైప్ కనుక చూసుకున్నట్టయితే మీకు టపుల్ వస్తుంది. దెన్ మీరు ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటికీ మీరు సమ్ చేస్తున్నారు. అండ్ దెన్ దాని మీద మళ్ళీ మీరు 5% తీసుకుంటున్నారు. ఓకే, సో కావాలంటే నౌ యూ కుడ్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ లైక్ 3 కాదు, లెట్ us ఆల్సో పాస్ లైక్ 2 నే పాస్ చేద్దాం. లెట్ us ఆల్సో పాస్ లైక్ 1 మాత్రమే పాస్ చేద్దాం. లెట్ us see whether it will work or not. ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఇట్ ఈస్ బీయింగ్ పాస్ యాస్ అండ్ టపుల్. అండ్ దెన్ మీరు సమ్ మీరు పెర్ఫామ్ చేయగలుగుతున్నారు. అండ్ దెన్ యూ ఆర్ ఏబుల్ టు పెర్ఫామ్ 5% ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే, సో నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కాల్డ్ as లైక్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇప్పుడు ఇందాక నేను మీకు ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్పాను, ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్తున్నాను. సో వాట్ డస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మీన్స్ ఈస్ లైక్ you are passing the values in the form as like an key and a value. So for example ఇక్కడ నేను ఎటువంటి వేరియబుల్ అసలు నేనేం డిఫైన్ ఏం చేయట్లేదు. ఇక్కడ నేను ఎటువంటి వేరియబుల్ ని నేనేం డిఫైన్ చేయట్లేదు. రాదర్ ఇక్కడ నేను స్టార్ అని చెప్పి ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను. స్టార్ అని ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను. సో వాట్ హ్యాపెన్స్, సో వాట్ ఎవర్ ద వాల్యూ దట్ యు ఆర్ యాక్చువల్లీ పాసింగ్ టు ఇట్, సో Quarks will actually treat it as a dictionary. Quarks will actually treat it as a dictionary. మళ్ళీ క్వార్క్స్ బదులుగా కావాలంటే మీరు ఏదైనా సరే రాసుకోవచ్చు, లైక్ పింకీ పాంకీ ఏదైనా సరే రాసుకోవచ్చు. ఇట్ ఈస్ టోటలీ ఫైన్. బట్ మీరు వేరే వాళ్ళ కోడ్ కనుక చూసుకున్నట్టయితే ద స్టాండర్డ్ ప్రాక్టీస్ లైక్ వాట్ ఎవ్రీ వన్ ఫాలోస్ ఈస్ లైక్ దట్ దే యూజువల్లీ యూస్ ఆర్క్స్ అండ్ క్వార్క్స్ యాజ్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్. సో లెట్ us సే ఇప్పుడు నాకున్నటువంటి యూస్ కేసులు ఏంటంటే కనుక, ఒకవేళ ఫ్రూట్ అనే కీవర్డ్ కనుక ఉంటే, ఒకవేళ ఫ్రూట్ అనే కీ కనుక ఉంటే నేను పాస్ చేసినటువంటి క్వార్క్స్ లో, then what I'm saying is like, so please print this particular statement, or you please print like I don't like fruit అనేది మీరు ప్రింట్ చేయమని చెప్తున్నాను. And then when I try to see it, so the type of the quarks is a dictionary. And then డిక్షనరీని మళ్ళీ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, సో ఏంటనే దాంతో సో మెంబర్షిప్ ఆపరేటర్ అని చెప్పాను. సో యూ కుడ్ యాక్చువల్లీ చెక్ ఇఫ్ దిస్ పర్టికులర్ కీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. కీ ఉన్నట్టయితే కనుక దెన్ యూ గెట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఇఫ్ నాట్, యూ యాక్చువల్లీ ప్రింట్ దిస్. ఓకే, అండ్ when you also ఒకవేళ కనుక ఎటువంటి వాల్యూ పాస్ అయిపోయినా కూడా there is no problem at all, because క్వార్క్స్ అనేది it is actually intelligent enough to actually deal with it. And then ఇప్పుడు ఇలాగని పాస్ అయిపోతే let us see what happens over here. సో ఇక్కడ మీకు ఒక డిక్షనరీ వచ్చింది, దిస్ ఇస్ టోటలీ ఫైన్. బట్ ఏమీ కానీ పాస్ అయిపోతే వాట్ యు గెట్ ఈస్ అన్ ఎంప్టీ డిక్షనరీ. అండ్ ఎంప్టీ డిక్షనరీలో సో యూఆర్ యాక్చువల్లీ డూయింగ్. సో యూజువల్ గా వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ లో కానీ ఎప్పుడైనా సరే మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే కనుక ఈ ఆర్క్స్ క్వార్క్స్ అనేది మీకు యూజువల్ గా ఉంటూనే ఉంటుంది. అండ్ ఇందులో మనం ఏం చేస్తున్నాము, సో వీఆర్ యాక్చువల్లీ డిఫైనింగ్ ఏ ఫంక్షన్.
we are actually defining a function, and then ఒకవేళ ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది ఒకవేళ ఈ క్వార్క్స్ లో కనుక ఉన్నట్టయితే, ఇఫ్ ద ఫ్రూట్ అండ్ జ్యూస్ అనేది రెండు కనుక ఉన్నట్టయితే, దెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఐఎమ్ జస్ట్ స్పెసిఫైయింగ్ లైక్ ఓకే, సో ఐ లైక్ సో అండ్ సో, అండ్ దెన్ మై ఫేవరెట్ ఫ్రూట్ ఈ సో అండ్ సో అని చెప్పిస్తున్నాను. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఎమ్ ఆల్సో యూసింగ్ జాయిన్ అనే ఒక కీవర్డ్ వాడుతున్నాను. ఓకే, జాయిన్ అనే ఒక కీవర్డ్ వాడుతున్నాను. సో వాట్ డస్ సారీ జాయిన్ అనే ఒక మెథడ్ నేను వాడుతున్నాను. వాట్ డస్ దిస్ జాయిన్ యాక్చువల్లీ డస్ ఈస్, ఇది మళ్ళీ మీకు స్ట్రింగ్స్ లో ఇది మీకు స్ట్రింగ్స్ లో ఇది స్ట్రింగ్స్ లో ఉంటుంది అనమాట. స్ట్రింగ్స్ లో యాక్చువల్ గా కొన్ని ఆ, కొ- కొ- కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ ఇస్ లైక్ లెట్ అస్ సే, సో ఇప్పుడు ఇక్కడ నేను జాయిన్ డెవలప్స్ అనేది ఇస్తున్నాను. అండ్ దెన్ వెన్ ఐ పెర్ఫార్మ్ లైక్ స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ గా నేను స్పెసిఫై చేసి, అండ్ వెన్ ఐ ట్రై టు యాక్చువల్లీ ప్రింట్ ద వాల్యూ వాట్ ఎవర్ ఐ గెట్. సో యా, సో వెన్ ఐ ట్రై టు సీ, సో వాట్ హ్యాపెన్స్ ఈస్ లైక్ దట్ మనకి బై డిఫాల్ట్ గా ఇక్కడ మనం ఏదైతే స్పెసిఫై చేస్తున్నామో అదే వచ్చేస్తుంది, బట్ ద టైప్ ఆఫ్ ది డేటా టైప్ ఈస్ లైక్ లిస్ట్. కానీ దెర్ ఈస్ యాక్చువల్లీ వన్ మోర్ ఆర్గ్యుమెంట్ ఫర్ దిస్. సో నేను మీకు మొన్న చెప్పాను ఇది ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పి. సో లెట్ అస్ సీ దిస్. సో ఎస్టీఆర్ డాట్ స్ప్లిట్ అని చెప్పిస్తున్నాను, అండ్ దెన్ వెన్ వీ ట్రై టు సీ ఇట్, సో వాట్ డూ యూ సీ ఓవర్ హియర్? సో ఈ సెల్ఫ్ అనేది వదిలేసేయండి, దిస్ ఈస్ బికాస్ లైక్ దిస్ కమ్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. కానీ ఇక్కడ సెప్ లో వచ్చేసరికి మీకు నన్ అనేది ఉంది. సెప్ లో వచ్చేసరికి ఇక్కడ మీకు నన్ అనేది ఉంది. సో వాట్ డస్ ఈ నన్ అనేది ఏంటంటే కనుక do not separate it based on anything. Do not separate it based on anything. Rather, consider whatever the input is given to me as a single word, and then just send it back. Just send it back. కావాలంటే కనుక ఈ సెప్ కి బికాస్ యు ఆర్ నాట్ పాసింగ్ ఎనీథింగ్ టు ఇట్, సో ఇట్స్ ఎ డిఫాల్ట్ వాల్యూ. కానీ మీకు ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది వెళ్తుంది. బట్ యూ కుడ్ ఆల్సో స్పెసిఫై ఏ వాల్యూ టు. సో లెట్ అస్ సే నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఇందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇక్కడ నేను స్ప్లిట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో వాట్ డూ ఐ డూ ఇస్ లైక్ ఐ జస్ట్ స్పెసిఫై an empty string over here, and when I try to print it, an empty separator వచ్చింది. In case if I wanted to just split it, just split like each and every character, what I could actually do is like there is you could actually typecast it into a list. Realistic గా టైప్ కాస్ట్ చేసినట్టయితే, సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ యూ కుడ్ యాక్చువల్లీ స్ప్లిట్ ఇట్ లైక్ దిస్. బట్ నేను మీకు చెప్పాలనుకున్న యూస్ కేసు ఏంటంటే కనుక, లెట్ అస్ సే ఇక్కడ నాకు ఈ జాయిన్ డెవాప్స్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లో I wanted to split this particular words in this particular string into like two words, ఒక లిస్ట్ ఆఫ్ లైక్ టూ వర్డ్స్ కావాలి. సో జాయిన్ అనే ఒక వర్డ్ కావాలి, అలానే డెవాప్స్ అనే ఒక వర్డ్ కావాలి. సో హౌ డూ యూ డూ ఇట్ ఈస్ లైక్ యూ యూస్ ది స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ వాడుకుంటారు. దెన్ యూ స్పెసిఫై లైక్ వాట్ ఈస్ యువర్ స్టెప్, అండ్ దెన్ స్పెసిఫై లైక్ దట్ యూ వాంటెడ్ టు స్ప్లిట్ ఇట్ బేస్డ్ ఆన్ లైక్ ఏ స్పేస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు జాయిన్ అండ్ దెన్ డెవాప్స్ అనే దాన్ని మీరు ఇలా స్ప్లిట్ చేశారు. అలానే ఇలా స్ప్లిట్ చేసిన దాన్ని యూ కుడ్ ఆల్సో జాయిన్ ఇట్ బ్యాక్. సో హౌ డూ యూ జాయిన్ ఇట్ ఈస్, మళ్ళీ మీకు జాయిన్ అనే ఒక మెథడ్ ఉంది. టు విచ్ యూ జస్ట్ నీడ్ టు పాస్ a list or an iterable and then you need to specify like how do you wanted to join it. By default let us say if I wanted to join it like this, for example like ఎటువంటి స్పేస్ ఏం లేకుండా కనుక ఉన్నట్టయితే కనుక, then I usually use this empty string, and when I try to print it, so you see there is no space in between these two words. In case if you want a space, you could see like that there is a space. Okay, yeah. So this is all about like what you have. So ఇక్కడ చూసుకున్నట్టయితే, so I'm actually using the same concept అనేది ఇక్కడ నేను వాడుతున్నాను. So what I'm actually saying is like that I wanted to just ఇక్కడ నేను ఒక ఆపరేషన్ అనేది ఇక్కడ నేను పెర్ఫామ్ చేస్తున్నాను. సో you guys could actually go through this at your free time. అండ్ దెన్ మై ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్పేసి మళ్ళీ నేను నాకు వార్క్స్ నుంచి వచ్చినటువంటి ఆ కీని తీసుకొని, సో ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ఇట్ అవుట్. సో సిమిలర్లీ, సో మే ఐ హ్యావ్ యువర్ ఫేవరెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జ్యూస్, అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఈ ఎక్స్ స్పామ్ అనేది ఇట్ విల్ గో టు ది ఆర్క్స్, అండ్ దెన్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఇట్ విల్ గో టు క్వార్క్స్. సో యూ జస్ట్ యాక్సెస్ ఇట్ అండ్ దెన్ యూ గెట్ ది వాల్యూస్ ఓవర్ హియర్. ఓకే, క్లియర్?
క్లియర్ గైస్? సో ఈ ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే కనుక కొంత ఇంపార్టెంట్ మనకి. సో మీకు ఏంటంటే కనుక ఇవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు కొంత అర్థమవుతుంది. బట్ ఇట్ ఈస్ ప్రెటీ సింపుల్. ఈ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే సార్ ఉందో, ఈ పర్టికులర్ ఫంక్షన్ ని ఐ వాంటెడ్ టు యూస్ ఇట్ లైక్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. లెట్ అస్ సే లైక్ దట్ నేను ఇక్కడ వేరేది ఇక్కడ చెరీస్ అండ్ ఆరెంజ్ కాకుండా ఇక్కడ బనానా యాపిల్ అని చెప్పి ఏదైనా సరే ఇచ్చాను అనుకోండి, లెట్ అస్ సే. సో అప్పుడు ఆ టైం ఏంటంటే కనుక, సో ఐ డు నాట్ హ్యావ్ టు అగైన్ రీరైట్ ద సేమ్ థింగ్ వన్ మోర్ టైం. రాదర్ ఈ ఫంక్షన్ కి నేను ఆ పర్టికులర్ వాల్యూస్ కానీ పాస్ చేసినట్టయితే ఐ విల్ గెట్ ది అవుట్పుట్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. క్లియర్ గైస్? క్లియరా? ఓకే. సో సిమిలర్లీ మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది. ఇది కొంచెం అడ్వాన్స్డ్ థింగ్, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు జస్ట్ షో ఇట్ టు యూ లైక్ వాట్ పైథాన్ ఈస్ యాక్చువల్లీ క్యాపబుల్ ఆఫ్ అని. మనకి నిన్న రేంజ్ ఎన్యూమరేట్ అనేది చూసాం కదా, జిప్ రేంజ్ ఎన్యూమరేట్ అనేవి చూసాం కదా. సో సిమిలర్లీ మనకి లాంబ్డా, దాని తర్వాత మ్యాప్, ఫిల్టర్ అనేవి కూడా ఇంకోటి కూడా ఉన్నాయి. సో వాట్ డస్ దీస్ ఫంక్షన్స్ యాక్చువల్లీ డస్ ఈస్ లైక్, let us say I have a function which is called as like square. ఈ స్క్వేర్ అనేది ఏం చేస్తుందంటే కనుక వాట్ ఎవర్ ద నెంబర్ దట్ యూ సెండ్ టు ఇట్, సో ఇట్ యాక్చువల్లీ పెర్ఫార్మ్స్ ఎ స్క్వేర్ ఫర్ యూ. వాట్ ఇట్ యాక్చువల్లీ డస్ ఇస్ లైక్ ఆ పర్టికులర్ నెంబర్ యొక్క స్క్వేర్ ని మీకు ఇస్తుంది అవుట్పుట్ కింద. సో లెట్ అస్ సే ఐఎమ్ యాక్చువల్లీ డిఫైనింగ్ ఏ నెంబర్ మైనమ్స్ అనే ఒక లిస్ట్ ని ఇస్తున్నాను. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు అప్లై దిస్ ఫంక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్ లిస్ట్. సో హౌ డు యాక్చువల్లీ డూ ఇట్? సో ఇప్పుడు నేను మ్యాప్ అనేది నేను ఎంచుకొని అందులో నేను నా ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తాను. దాని తర్వాత ఏదైనా సరే ఐటరబుల్ ఉంటుందో ఆ ఐటరబుల్ కి నేను ఇక్కడ పాస్ చేస్తాను. దాన్ని పాస్ చేసినట్టయితే, and when I try to execute it, so what map actually returns is like that it returns something called as like a map object. It is very similar to like zip గురించి, దాని తర్వాత రేంజ్ గురించి మనం నేను చూసాం కదా. సో ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఇట్. సో ఇక్కడ కూడా మనకి ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది ఇస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ది అవుట్పుట్ ఆఫ్ ఇట్, సో వాట్ యాక్చువల్లీ డస్, సో యూ జస్ట్ నీడ్ టు ఐటరేట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. You just need to iterate on top of it. So similarly, let us say like ఇక్కడ ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ ఒక స్ప్లైసర్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో వాట్ డస్ ది స్ప్లైసర్ అనే ఫంక్షన్ డస్? సో ఇట్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్స్, it actually says like whether the given length of the string is even or not. If it is even or not, if it is even, it will actually print as like even. If it is odd, it will actually print the first character of it. It actually prints the first character of it. And then when you try to see the output, so first John అనేది వెళ్తుంది. సో ఈ జాన్, సిడ్నీ, దాని తర్వాత సారా, కెలీ, మైక్ అని చెప్పి ఉంది. And then when you try to again perform this particular operation on it, so what you get is like, so John అనేది four characters ఏ కాబట్టి, సో లెంగ్త్ 4 కాబట్టి ఈవెన్ వచ్చింది. సిడ్నీ అనేది 5 కాబట్టి ఎస్ వచ్చింది, సారీ సి వచ్చింది. సారా 5 కాబట్టి ఎస్ వచ్చింది. కెలీ 5 కాబట్టి మళ్ళీ కే వచ్చింది. మైక్ అనేది 4 characters కాబట్టి, సో యూ గాట్ దిస్ యాజ్ లైక్ ఈవెన్. సో సిమిలర్ టు లైక్ మ్యాప్, యూ ఆల్సో హ్యావ్ లైక్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కనుక, it actually again this also returns an a filter object అనేది రిటర్న్ చేస్తుంది. And then when you wanted to iterate on top of it, so you get the result of it. So what this actually does, so మీరు ఏంటంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే, it had actually returned, this has actually returned you like whatever the even అయితే ఈవెన్ అని చెప్పిస్తుంది. ఒకవేళ కాకపోతే కనుక మీకు ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఇస్తుంది. బట్ ఈ ఫిల్టర్ అనేది ఏం చేస్తుందంటే కనుక, it will only return those values that are true. It will only return those values that are true. Let us say నేను ఒక లిస్ట్ అనేది నేను ఇస్తున్నాను. లిస్ట్ ఇచ్చేసేసి ఇక్కడ 0 to 10 అనే వాల్యూస్ ఇస్తున్నాను. ఇందులో ఐ ఓన్లీ వాంటెడ్ టు గెట్ ది ఈవెన్ నెంబర్స్, ఓన్లీ ది ఈవెన్ నెంబర్స్. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఐ యూజువల్లీ రైట్ వన్ ఫంక్షన్ విచ్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్స్ వెదర్ ఎ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. అండ్ దెన్ దాన్ని నేను ఒక ఫిల్టర్ అనే దానికి ఇస్తున్నాను. సో అగైన్, సో ఫంక్షన్ నేమ్, then again pass the variable to it, pass the iterable to it. So what it actually returns is a filter object, iterate on top of it, and what you see is like you have the even numbers that are there inside this list. సో సిమిలర్లీ మళ్ళీ మనకి అనానిమస్ ఫంక్షన్స్ అని చెప్పి ఉన్నాయి పైథాన్ లో. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ లైక్ ఎ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఈ లాంబ్డాను దాని తర్వాత మీకు AWS లో ఉండేటువంటి లాంబ్డా ఏదైతే ఉంటుందో, సో దే బోత్ ఆర్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్.
సో ఇక్కడ వచ్చేసరికి ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి అంటాము. సో వాట్ డస్ దిస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ డస్ ఇస్ లైక్ దీని యాక్చువల్గా ఇన్లైన్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. సో హౌ టు డూ ఇట్ ఈస్ లెట్ అస్ సీ ఇక మనం స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో అగైన్ ఇట్ యాక్చువల్లీ పెర్ఫార్మ్స్ ఎ స్క్వేర్ అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ అట్ పర్టికులర్ రిజల్ట్. సో దిస్ ఈస్ ప్రెటీ సింపుల్, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. But you could also like simplify this function further. Like there is no need for actually storing this inside a variable and then returning that particular variable. Rather, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఓవర్ హియర్. బట్ ఈవెన్ దెన్ దీన్ని మీరు దీన్ని ఫర్దర్ గా మీరు సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే కనుక సో ఇది కేవలం ఒక లైన్ మాత్రమే కాబట్టి యూ కుడ్ ఆల్సో ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ లైన్. యూ కుడ్ ఆల్సో ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ లైన్ అండ్ దిస్ ఈస్ ఆల్సో టోటలీ ఫైన్. దెర్ ఈస్ నో డిఫరెన్స్. మీకు ఆల్ త్రీ ఫంక్షన్స్, సో ఇది ఒకటే పని చేస్తుంది, ఇది అదే పని చేస్తుంది, ఇది కూడా అదే పని చేస్తుంది. ఓకే, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ ఇదిగో ఇలా వన్ లైన్ ఫంక్షన్స్, సో కావాలంటే కనుక మీరు ఇలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే you could also write something like this. Write something like this. So what does this mean? So you use a lambda అనేది ఏంటంటే కనుక it is called as like it is an inline function for you. And then మీరు పాస్ చేసినటువంటి ఇన్పుట్ వేరియబుల్ ఏంటి, ఆ వేరియబుల్ మీద మీరు చేసేటటువంటి ఆపరేషన్ ఏంటి, ఆ వేరియబుల్ మీద మీరు అప్లై చేసేటటువంటి ఆపరేషన్ ఏంటి. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ షోన్ ఇట్ ఓవర్ హియర్. నౌ ఐఎమ్ యాక్చువల్లీ ఎగ్జిక్యూటింగ్ ఇట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీకు ఫంక్షన్ అనేది మీకు క్రియేట్ అయింది, మీకు ఒక ఫంక్షన్ అనేది మీకు క్రియేట్ అయింది. సో నౌ ఇన్ కేస్ ఒకవేళ కనుక మీరు ఈ పర్టికులర్ దీని కనుక మీరు ఎవాల్యుయేట్ చేయాలంటే కనుక సో యూ కుడ్ యాక్చువల్లీ అసైన్ ఇట్ టు ఏ వేరియబుల్ అండ్ దెన్ పాస్ ఎ వాల్యూ టు ఇట్. లైక్ మీరు నార్మల్గా ఒక ఫంక్షన్కి మీరు ఎలా అయితే ఆర్గ్యుమెంట్ ఎలా అయితే పాస్ చేశారో సిమిలర్గా మీరు లాంబ్డా ఫంక్షన్ కూడా మీరు అలానే ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చు. ఓకే, యా. సో యూజువల్గా ఏంటంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్ దట్ యూ కుడ్ యాక్చువల్లీ కంబైన్ సెవరల్ థింగ్స్ ఇన్ టు వన్. లెటస్ సే ఒక లాంబ్డా ఫంక్షన్ కి దాని తర్వాత ఒక వేరియబుల్ ని మీరు పాస్ చేశారు. లెటస్ సే లైక్ వాట్ ఈస్ ఇన్ మైనమ్స్ లో వచ్చేసరికి మీకు 1 2 3 4 5 ఉన్నది. అండ్ దెన్ వీ వాంటెడ్ టు పెర్ఫార్మ్ ది స్క్వేర్ ఆఫ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సైడ్ ద స్ట్రింగ్. సో వాట్ యూ డూ ఈస్ లైక్ మ్యాప్ అనేది కనుక యూస్ చేసుకున్నట్టయితే యూ కుడ్ యాక్చువల్లీ అప్లై ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కాబట్టి. అండ్ దెన్ వీ వాంటెడ్ టు పెర్ఫార్మ్ ఎన్ ఆపరేషన్. సో కాబట్టి దానికి ఏంటంటే కానీ సింపుల్ ఆపరేషన్ కాబట్టి ఒక లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది రాసుకున్నాము. అండ్ దెన్ యూ కుడ్ యాక్చువల్లీ పాస్ దిస్ వాల్యూస్. అండ్ మ్యాప్ అనేది ఏంటంటే కానీ మళ్ళీ మీకు మ్యాప్ ఆబ్జెక్ట్ ఇస్తుంది. దెన్ కన్వర్ట్ ఇట్ బ్యాక్ టు ఎన్ ఐటరబుల్, సో విచ్ ఇస్ లైక్ లిస్ట్ లాగా. Let us say you wanted to only fetch the so nums అనే ఒక లిస్ట్ కానీ తీసుకున్నట్టయితే you only wanted to calculate you only wanted to fetch the list of even numbers. ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసిందే, బట్ యూ కుడ్ ఆల్సో రైట్ ఇట్ లైక్ దిస్ ఇన్ వన్ సింగిల్ లైన్. ఓకే, వన్ సింగిల్ లైన్ లో కూడా మీరు రాసుకోవచ్చు. బట్ అగైన్ ఇలానే రాయాలంటే కనుక కాదు, కావాలంటే కనుక మీరు ఇంతకు ముందు రాసిన దానిలో కూడా రాయొచ్చు. బోత్ యాక్చువల్లీ గివ్స్ యూ ద సేమ్ పెర్ఫార్మెన్స్. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ జస్ట్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్క్రిప్ట్. బట్ మళ్ళీ అడ్వాన్స్డ్ ప్రోగ్రామర్స్ ఎవరైనా సరే ఉన్నారంటే వాళ్ళు యూజువల్ గా దీన్ని బాగా వాడుతూ ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ కన్వీనియంట్, యాజ్ ఎ సెడ్, దిస్ ఈస్ టోటలీ ఫైన్. ఇది రాసుకోవచ్చు, లేకపోతే ఇది కూడా రాసుకోవచ్చు. దిస్ ఈస్ టోటలీ ఫైన్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. It only reduces the number of lines of code. Very simple thing. Okay. Now let us say ఒకవేళ కనుక మీరు ఫస్ట్ క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ లో ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్ కనుక ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సో దిస్ యూ ఆల్రెడీ నో హౌ టు డూ ఇట్. దెన్ ఒకవేళ ఒక స్ట్రింగ్ ని కనుక మీరు రివర్స్ చేయాలంటే దిస్ ఆల్సో యూ యాక్చువల్లీ నో ఇట్. సో కావాలంటే కనుక మీరు ఒక ఇన్లైన్ స్ట్రింగ్ గా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆర్ లెట్ us సే లైక్ ఇక్కడే నేను సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఐఎమ్ యాక్చువల్లీ పాసింగ్ ఎ స్ట్రింగ్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఎవాల్యుయేట్ ఇట్ సో రివర్స్ అని చెప్పి ఇస్తున్నాను. ఇచ్చి ఈ రివర్స్ అనే దానికి ఐ కుడ్ యాక్చువల్లీ సో ప్రింట్ రివర్స్ ఆఫ్, దాని తర్వాత టెస్ట్ అనేది కనుక ఇచ్చినట్టయితే సో దిస్ యాక్చువల్లీ ఎవాల్యుయేట్స్ ది స్ట్రింగ్ ఫర్ యూ. ఓకే, సో టెస్ట్ అనేది మీకు రివర్స్ అయిపోయి మీకు టీఎస్ఈడి టీ సెట్ అని చెప్పి వచ్చింది.
క్లియర్. సో సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే కనుక ఒక 2 నెంబర్స్ మీరు ఎలా యాడ్ చేయొచ్చు అనేది యూ వుడ్ యాక్చువల్లీ యూజ్. అగైన్ లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ ఓన్లీ యూస్డ్ వెరీ రేర్లీ, ఇట్ ఈస్ నాట్ యూస్డ్ ఇట్ ఎవ్రీవేర్. రాదర్ ఏంటంటే కనుక మీరు ఇలాంటి ఆపరేషన్స్ ఎప్పుడైతే పెర్ఫామ్ చేయాలో సో ఆ టైంలో మీరు యూజువల్గా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీకు ఈ మ్యాప్ వీటి గురించి చెప్పాను కాబట్టి సో ఐ వుడ్ యాక్చువల్లీ గివ్ యూ ఏ షార్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఏంటంటే కనుక టేక్ యాక్సెప్ట్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఓకే లేకపోతే టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అండ్ perform the sum of all the numbers that are provided to him, that are provided by him. ఓకే మీకు యూజర్ అనేది ఒక ఇన్పుట్ అనేది ఇస్తున్నాడు. సో వాట్ యూ వాంటెడ్ టు డూ ఇస్ లైక్ దట్ మీరు ఆ పర్టికులర్ నెంబర్స్ అన్నిటికీ మీరు యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ ఏ సమ్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ యూ వాంటెడ్ టు రిటర్న్ దట్ పర్టికులర్ రిజల్ట్ అండ్ ప్రింట్ ద రిజల్ట్ అని చెప్పిస్తాను. ప్రింట్ ది రిజల్ట్. ఇప్పుడు లెటర్ సే ఇఫ్ ఐ వాంటెడ్ టు యూస్ లైక్ నేను 1 2 2 3 4 5 అని చెప్పేసి ఇలా నేను స్పేస్ సపరేటెడ్ గా ఇవ్వమంటున్నాను. యూజర్ ని స్పేస్ సపరేటెడ్ గా ఇవ్వమంటున్నాను. ఇచ్చినట్టయితే ది ఆన్సర్ షుడ్ బి లైక్ 5 + 4 is 9 3 12 14 and then 15. నాకు ఆన్సర్ వచ్చేసరికి నాకు 15 అని చెప్పి రావాలి. నాకు ఆన్సర్ 15 అని చెప్పి రావాలి. సో హౌ కుడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్? హౌ కుడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్? సో లెట్ us say, so in case if I wanted to write it very simple, సో యూజర్ ఇన్పుట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకొని సో వాట్ ఐ మైట్ సేయింగ్ ఇస్ లైక్ సో ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ వాడుకొని సో ప్లీజ్ ఎంటర్ స్పేస్ సపరేటెడ్ వాల్యూస్. ప్లీజ్ ఎంటర్ వాల్యూస్ దట్ ఆర్ separated separated by space అని చెప్పి ఇచ్చేసి నేను ఇక్కడ ఒకటి ఇస్తున్నాను. ఇచ్చేసేసి దెన్ వెన్ ఐ వాంటెడ్ టు సీ వాట్ విల్ బి ది టైప్ ఆఫ్ ది యూజర్ ఇన్పుట్. ఇది ఆల్రెడీ నేను మనం చూసాము. వాట్ విల్ బి ది ఆన్సర్? వాట్ యూ థింక్? ఒకవేళ యూజర్ కనుక మనకి యూజర్ ఇన్పుట్ కనుక ఇచ్చినట్టయితే ఇఫ్ యూ వాంటెడ్ టు చెక్ ద టైప్ వాట్ విల్ బి ది ఆన్సర్? వాట్ డూ యూ థింక్? సో ఇక్కడ నేను ఒకవేళ కనుక 1 దాని తర్వాత 2 3 4 5 అని చెప్పి ఇక్కడ నేను ఇస్తున్నాను. అండ్ వెన్ ఐ ట్రై టు ప్రెస్ ఎంటర్ నాకు ఏం అవుట్పుట్ వస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? ఇన్ కేస్ ఇఫ్ యూ డూ నాట్ నో సో రీకాల్ ఇట్. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది వస్తుంది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇస్ లైక్ ఐఎమ్ సేయింగ్ దట్ దీన్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను. యూజర్ ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నాడో దాన్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ లెట్ మీ డూ ఇట్ ఇన్ సపరేట్ లైన్స్, దెన్ లేటర్ ఆన్ ఐ విల్ డూ. సో split string or split input user input dot split అని చెప్పిస్తున్నాను. సో ఐఎమ్ స్ప్లిట్టింగ్ ఇట్ బేస్డ్ ఆన్ స్పేస్ ఏదైతే వస్తుందో దాని మీద స్ప్లిట్ చేస్తున్నాను. అండ్ ఒకసారి ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేశాక సో వాట్ విల్ బి ది అవుట్పుట్? సో ప్రింట్ సో స్ప్లిట్ ఇన్పుట్ మళ్ళీ 1 2 3 4 5 అని చెప్పిస్తున్నాను. సో వాట్ డు వి గెట్ list of characters and whatever the input that you have entered like 1 2 3 4 5 అనేది ఇండివిజువల్ క్యారెక్టర్స్ గా స్ప్లిట్ అయిపోయింది. సో ఇది ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది. నా వాట్ యూ వాంటెడ్ టు డూ, సో ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని మీరు ఒక ఇంటీజర్ గా మీరు మార్చాలి. ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని మీరు ఒక ఇంటీజర్ గా మార్చాలి. సో హౌ డు యూ డూ ఇట్? సో ఇంటీజర్ ఇన్పుట్ అని చెప్పించి ఇప్పుడు ఇక్కడ నేను మ్యాప్ అనేది వాడుతున్నాను. మ్యాప్ అనేది వాడి ఇందా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇండివిజువల్ ఎలిమెంట్స్ మీద కనుక మీరు ఒక ఫంక్షన్ కనుక ఎప్పుడైతే మీరు అప్లై కానీ చేయాలంటే సో యూ కుడ్ యాక్చువల్లీ యూస్ మ్యాప్ అనేది. ఇక్కడ వచ్చేసరికి నా ఇన్పుట్ వచ్చేసరికి ఇంట్ అని చెప్పిస్తున్నాను. ఇంట్ అని చెప్పించి ఐఎమ్ యాక్చువల్లీ గివింగ్ మై స్ప్లిట్ ఇన్పుట్ అని చెప్పిస్తున్నాను. అండ్ లెట్ us see what will be the so 1 2 3 4 5 and when I see సో ఇక్కడ నాకు ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఈ మ్యాప్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి అవుట్పుట్ ని నాకు ఎలా తీర్చుకోవచ్చు బయటికి? సో యూ కుడ్ యాక్చువల్లీ యూస్ లిస్ట్ అనేది కనుక వాడుకున్నట్టయితే సో యూ సీ all the input like whatever the user is actually entering is actually being converted into as an integer list. ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్ లిస్ట్ కాస్త నాకు ఒక ఇంటీజర్ లిస్ట్ గా మారిపోయింది. Now if you wanted to perform the sum
సో ఇన్పుట్ సమ్ విల్ బి సమ్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ ఇన్పుట్ సమ్. ఓకే. సో ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నా, నాకు పైన ఇదిగోండి నాకు ఇక్కడ బార్ వస్తుంది, కనపడట్లేదా మీకు? సో ఇలా కనుక ఇచ్చినట్టయితే, సో యూ కుడ్ సీ లైక్ దట్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ది అవుట్పుట్ ఓవర్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. సో ఇఫ్ యూ కన్సిడర్, సో 1 2 3 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను, 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఇట్, ఇన్ కేస్ నాకు కొంచెం నాకు మ్యాప్ వీటి మీద కానీ నాకు కొంత గ్రిప్ కనుకున్నట్టయితే, హౌ ఐ యాక్చువల్లీ డూ ఇట్ లైక్, సో రిజల్ట్ అనే వేరియబుల్ ఇచ్చేసేసి డైరెక్ట్ గా, సో ఇక్కడ సమ్మన్ నాకు, సో ఐ వుడ్ యాక్చువల్లీ గో లైక్ స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ దీన్ని, దాని తర్వాత దీన్ని స్ప్లిట్ చేయాలి, దాని తర్వాత నేను దాని మీద నేను మ్యాప్ అప్లై చేసుకోవాలి, దాని తర్వాత వచ్చినటువంటి మ్యాప్ అగైన్ ఐ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ లిస్ట్, దాని తర్వాత నేను దీని మీద నేను సమ్ అనేది నేను అప్లై చేసుకోవాలి. And then if I try to give the result, so again I get the same result over here. బట్ మళ్ళీ మీకు ఇది అర్థం అవ్వాలన్నమాట, ఎలా చేస్తున్నాం లేకపోతే ఏంటి అని చెప్పి. ఇన్ కేస్ మీకు కనుక అర్థం కాకపోతే, సో ఇట్ ఈస్ ఆల్సో ఫైన్ లైక్ దట్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ ఇట్ దిస్ వే యాజ్ వెల్. సో దిస్ ఈస్ టోటలీ ఫైన్, దెర్ ఈస్ నో ఇష్యూ అట్ ఆల్. గాట్ ఇట్? సో ఇప్పుడు దాకా మనం చూసుకున్నటువంటి కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ అనేది ఎలా వాడతాము, అలానే ఈ స్ప్లిట్ అనేది ఎలా వాడతాము, లేకపోతే ఈ లిస్ట్కి ఎలా టైప్ కాస్టింగ్ ఎలా చేసుకుంటాము, అలానే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఎలా వాడుకుంటాము, సో దెన్ అగైన్ ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ ని మనం ఎలా వాడతాము అనేది చూపించడానికి ఐ హావ్ యాక్చువల్లీ గివెన్ యూ దిస్ స్మాల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఏ ప్రోగ్రామింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లోనూ మీకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కనుక ఎర్రర్స్ అండ్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. ఎర్రర్స్ అంటే ఏంటంటే కనుక దేర్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి ఏంటంటే, అది ఐదర్ లైక్ ఒక యూజర్ ఎవరైనా సరే కమిట్ చేసి ఉండొచ్చు, లేకపోతేనా ఒక యూజర్ తప్పు చేస్తేనే మీకు ప్రోగ్రామ్ అనేది మీకు మీకు తప్పుడు ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు మీ సింటాక్స్ లేదని సార్ తప్పులు కనుక రాశారనుకోండి, సో ఆ సింటాక్స్ మీరు ప్రాపర్ గా కనుక మీరు హ్యాండిల్ కనుక చేయకపోతే దెన్ యూ గెట్ అన్ ఎర్రర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ హెలో అని చెప్పి నేను ఇచ్చాను, ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ అన్ ఎర్రర్, దిస్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎర్రర్. వాట్ ఈస్ ఎర్రర్? దట్ ఇక్కడ మీరు ఒక సింగిల్ కోట్ అనేది ఇక్కడ మీరు మర్చిపోయారు, ఇక్కడ మీరు ఒక సింగిల్ కోట్ అనేది మీరు మర్చిపోయారు. సో దట్స్ వై యూ హ్యావ్ దిస్ పర్టికులర్ ఎర్రర్. ఓకే. సో కాబట్టి పైథాన్ ఏం చెప్తుంది, ఈ పర్టికులర్ సెల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అని చెప్పి వచ్చేస్తుంది, అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అని చెప్పి వచ్చేస్తుంది. సో మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు ఒక సింగిల్ కోట్ అనేది ఇచ్చారు, కానీ మళ్ళీ మీరు దాని టర్మినేషన్ మీరు ఎక్కడ ఇవ్వలేదు, దాని యొక్క ఎండింగ్ మీరు ఎక్కడ ఇవ్వలేదు, అందుకని చెప్పి మీకు ఎర్రర్ వచ్చిందని చెప్పి చెప్పేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సింటాక్స్ ఎర్రర్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సింటాక్స్ ఎర్రర్. పైథాన్ లో మీకు ఇలా ఆ, చాలా చాలా టైప్స్ ఆఫ్ లైక్ ఎర్రర్స్ ఉన్నాయి అనమాట, చాలా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి అనమాట. సో లెట్ అస్ సీ. సో మీకు మీకు ఎసర్షన్ ఎర్రర్ అని చెప్పి ఎసర్షన్ ఎర్రర్ గురించి నేను మీకు ఇందాక చూపించాను. అలానే అట్రిబ్యూట్ ఎర్రర్ ఒకటి, దాని తర్వాత ఎండ్ ఆఫ్ ఫైల్ ఎర్రర్ అని చెప్పి అంటారు, దాని తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్, జనరేటర్ ఎగ్జిస్ట్, దాని తర్వాత ఇంపోర్ట్ ఎర్రర్, దాని తర్వాత మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్ అని చెప్పేసి చాలా ఉంటాయి. చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఈ ఎర్రర్స్ ని ఇన్ కేస్ యు ఆర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్, లైక్ యు నో ఇన్ అడ్వాన్స్ దట్ ఓకే ఇదిగో ఈ ఎర్రర్ అనేది ఇన్ కేస్ ఇఫ్ ఒక యూజర్ దగ్గర నుంచి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్, దెన్ హౌ డు యూ హ్యాండిల్ ఇట్ అనేది ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అనమాట. ఆ ఎర్రర్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, లేకపోతే వాటిని మీరు ఎలా క్యాచ్ చేసి దాన్ని మళ్ళీ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఎక్సెప్షన్ హ్యాండిలింగ్. దానికి మీరు ఏం చేస్తారంటే కనుక పైథాన్ మీకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది ఇస్తుంది, విచ్ ఇస్ అగైన్ ట్రై అండ్ ఎక్సెప్ట్. సో ట్రైలో యూ యాక్చువల్లీ స్పెసిఫై లైక్ ఆల్ ది ఆపరేషన్స్ దట్ యూ వాంటెడ్ టు పెర్ఫామ్, దాని తర్వాత మళ్ళీ మీరు ఎక్సెప్ట్ అనేది ఇచ్చేసి యూ కెన్ యాక్చువల్లీ స్పెసిఫై లైక్ వన్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఓవర్ హియర్. దాని తర్వాత కావాలంటే యూ కుడ్ ఆల్సో స్పెసిఫై వన్ మోర్ ఎక్సెప్షన్ ఓవర్ హియర్. ఇవన్నీ కాదు అంటే కనుక
ఇఫ్ ఒకవేళ కనుక ఎటువంటి ఎక్సెప్షన్ కనుక మీకు దొరకలేదు అంటే కనుక సో మీకు అప్పుడు ఈ పర్టికులర్ బ్లాక్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ కానీ ఏదో ఒక ఎర్రర్ అనేది వచ్చింది. సో దీనికి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ యాక్చువల్లీ టేక్ ది ఎగ్జాంపుల్ ఫ్రమ్ ప్రీవియస్ విచ్ ఈస్ దిస్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి. సో లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దీనికి ఇక్కడ నేను సో ఎట్ ఫస్ట్ ఇట్స్ ఆల్వేస్ యూ షుడ్ యాక్చువల్లీ ఇంక్లూడ్ ఇట్ ఇన్ సైడ్ ట్రై బ్లాక్ లో మీరు దీన్ని ఇవ్వాలి. దెన్ యూ షుడ్ యాక్చువల్లీ సే లైక్ ఎక్సెప్ట్ అని చెప్పిచ్చేసి సో యూ కుడ్ యాక్చువల్లీ రైట్ సంథింగ్. సో సంథింగ్ అక్కర్డ్, సమ్ ఎర్రర్ అక్కర్డ్ అని చెప్పి ఇవ్వచ్చు. సమ్ ఎర్రర్ అక్కర్డ్ అని చెప్పి ఇక్కడ మీరు ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ నేను ఒక ఏదో ఇన్పుట్ ఇస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కావాలని చెప్పి ఒక క్యారెక్టర్ నేను ఒక సింగిల్ ఏదో క్యారెక్టర్ ఇక్కడ నేను ఇచ్చాను, ఒక స్ట్రింగ్ లిటరల్ అనేది నేను ఇచ్చాను చూసుకోకుండా ఒక క్యారెక్టర్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ఐ ట్రై టు గివ్ దిస్, ఏమొచ్చింది ఇక్కడ నాకు సమ్ ఎర్రర్ అనేది వచ్చింది. సో వాట్ హ్యాపెండ్, సో ఫస్ట్ ఇక్కడ నాకు ఇది వచ్చేసింది. సో ఇక్కడ యూసర్ ఇన్పుట్ నాకు ప్రింట్ అయిపోయింది. సో దాన్ని అక్కడ స్ప్లిట్ చేసేసింది, ఆ స్ప్లిట్ కూడా మనకు వచ్చేసింది. దాని తర్వాత మీరు ఈ ఇంటీజర్ ని మీరు ఈ ఏని మీరు ఒక ఇంటీజర్ గా మీరు మారవటానికి మీరు ట్రై చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఇట్, కాబట్టి మీకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు ఎక్సెప్ట్ అని చెప్పి ఇవ్వటం వల్ల ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈ ఎక్సెప్ట్ అనేది ఎప్పుడు కూడాను ఇలా ఎప్పుడు ఇవ్వకూడదు అనమాట. రీజన్ ఈస్ దిస్ యాక్చువల్లీ క్యాప్చర్స్ ఎవ్రీ ఎర్రర్, లైక్ వాట్ ఎవర్ ది ఎర్రర్ దట్ ఈస్ దేర్, దాని మొత్తాన్ని కూడా ఇక్కడ మీకు ఎక్సెప్ట్ అనేది ఇచ్చేస్తుంది. లైక్ ఇట్ విల్ యాక్చువల్లీ క్యాప్చర్ అండ్ దెన్ ఇట్ యాక్చువల్లీ హ్యాండిల్స్ ఇట్ లైక్ దిస్. బట్ కానీ యూ కుడ్ ఆల్సో స్పెసిఫై లైక్ ఎక్స్ప్లిసిట్లీ, లెట్ us say ఇక్కడ నేను ఎక్సెప్ట్ అనేది తీసేస్తున్నాను. I wanted to select what kind of error that I am getting. First. సో ఇప్పుడు నేను 1 a దాని తర్వాత 2 అనేది ఇస్తున్నాను. అండ్ వెన్ ఐ ట్రై టు ప్రింట్ ఇక్కడ నాకు వాల్యూ ఎర్రర్ అని చెప్పొచ్చింది. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎర్రర్. ఈ ఎర్రర్ నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అంటే సో ట్రై, దెన్ అగైన్ ఇన్సైడ్ ఎక్సెప్ట్, దాని తర్వాత వాల్యూ ఎర్రర్ అని చెప్పి వస్తుంది. దాని తర్వాత ప్రింట్ ది ఇన్పుట్ షుడ్ బి ఆఫ్ టైప్ ఇంటీజర్, లేకపోతేనా ప్లీజ్ ఓన్లీ ఎంటర్ ఇంటీజర్ వాల్యూస్. ఓకే, ప్లీజ్ ఓన్లీ ప్రొవైడ్ ఇంటీజర్ వాల్యూస్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు సి వాట్ హ్యాపెన్స్ నో. సో 1 a దాని తర్వాత 2 దాని తర్వాత 3 కనుక ఇచ్చినట్టయితే సి వాట్ యు గట్, ప్లీజ్ ఓన్లీ ప్రొవైడ్ ఇంటీజర్ వాల్యూస్ బికాస్ దెర్ ఈస్ సమ్ ఎర్రర్ ఓవర్ హియర్. బట్ నౌ లెట్ us say ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఇచ్చాను, దాని తర్వాత ఇది ఇచ్చాను. I wanted to actually show like different kinds, all the other kinds of errors. ఆ ఎర్రర్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అనే దానికి సో యూ గైస్ దానికి ఏంటంటే కనుక సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ యూస్ కేస్ లో నాకు వాల్యూ ఎర్రర్ అనేది నాకు వచ్చింది. లెట్ us say ఇక్కడ నేను ఎటువంటి ఇన్పుట్ ఏమి ఇవ్వట్లేదు, కేవలం నేను ఒక స్పేస్ క్యారెక్టర్ మాత్రమే ఇస్తున్నాను. అండ్ వెన్ ఐ ట్రై టు డూ ఇట్, సో ఇక్కడ నాకు వాల్యూ ఎర్రర్ వచ్చింది. సో బికాస్ ఇక్కడ నేను ఒక ఇంటీజర్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో దట్స్ వై గాట్ ఇట్. లెటర్స్ ఇక్కడ నేను ఒక ఎంటీ వాల్యూ మాత్రమే ఇస్తున్నాను. అగైన్ ఇట్స్ అ వాల్యూ ఎర్రర్. సో ఈ వాల్యూ మీకు ఎర్రర్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మళ్ళీ మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు అనే దానికి సో యూ షుడ్ యాక్చువల్లీ సీ టు ఇట్. తర్వాత ఓకే, మీకు ట్రై అండ్ ఎక్సెప్ట్ ద పార్ట్ ఏంటంటే కనుక సో ఫైనల్లీ అని కూడా ఇంకోటి ఉంటుంది. సో ఈ ఫైనల్లీ అంటే ఏంటంటే కనుక సో లెట్ us say you are actually performing some kind of like operations over here. ఇది మళ్ళీ ఫైల్ హ్యాండ్లింగ్ గురించి వస్తుంది. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దెన్ అగైన్ ఐ నీడ్ వన్ మోర్ క్లాస్ విచ్ ఐ డోంట్ వాంట్ టు టేక్. రాదర్ ఏంటంటే కనుక సో ఐ వుడ్ సజెస్ట్ యూ ప్లీజ్ గో త్రూ సమ్ అదర్ డాక్యుమెంటేషన్ బికాస్ చెప్పుకుంటూ వెళ్తే కనుక పైథాన్ లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ కి నాకు ఒక్కొక్క క్లాస్ అంటూ పెరుగుకుంటూ వెళ్తుంది. సో సో దట్స్ వై ఐ వాంటెడ్ యూ గైస్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ సమ్ పార్ట్స్ ఆన్ యువర్ ఓన్. అండ్ ఈ ఫైనలీ బ్లాక్ అనేది ఏం చేస్తుందంటే కనుక ఇర్రెస్పెక్టివ్ లైక్ ఇక్కడ మీకు ఎర్రర్ ఉన్నా లేకపోయినా కూడా సో దిస్ బ్లాక్ విల్ యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ఆల్ ద టైమ్. దిస్ బ్లాక్ యాక్చువల్లీ ఎగ్జిక్యూట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ మీకు ఒక కొన్ని
Okay, so you just need to understand like how do you actually use this try except then finally అనేది ఎలా వాడతాం అనేది. ఈ ఎల్స్ అనేది ఏంటంటే గనక ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా మీకు వన్ టైప్ ఆఫ్ ఎర్రర్ కాకుండా, సో దిస్ లెటస్ ఇక మనం ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ అని చెప్పి ఇచ్చాము, దాని తర్వాత ఎక్సెప్ట్ ఏదైనా సరే ఇంకొక ఎర్రర్ టైప్ ఏదైనా సరే తీసుకుందాము. క్లోజ్ ఇట్. సో లెటస్ సే లైక్ ఇక్కడ నాకు ఎసర్షన్ ఎర్రర్ ఏదో ఒకటి వచ్చింది. ఓకే, ఎసర్షన్ ఎర్రర్ అని చెప్పి సో ఎసర్షన్ ఎర్రర్ అనేది వచ్చింది. సో ప్రింట్ ది ప్లీజ్ ఓన్లీ ఎంటర్ 5 నెంబర్స్ అని చెప్పి ఇస్తున్నాను. ప్లీజ్ ఓన్లీ ఎంటర్ 5 నెంబర్స్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ నాట్ ద కేస్ ప్రింట్ some other error occurred. Some other error occurred. So let us say, so please enter 5 values that are separated by space అని చెప్పిస్తున్నాను. That are separated by space అని చెప్పిస్తున్నాను. సో ఇన్ దిస్ కేస్, సో లెట్ us see, నేను ఇక్కడ కేవలం నేను 1 and 2 మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ నేను 1 and 2 అని మాత్రమే ఇస్తున్నాను. సో దిస్ ఈస్ అ వ్యాలిడ్ ఇన్పుట్, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ సాటిస్ఫైయింగ్ ది రిక్వైర్మెంట్. లైక్ నాకు 5 వాల్యూస్ అనేది నాకు రావట్లేదు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాట్ హ్యాపెన్స్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 1 and 2 వచ్చేసింది, దాని తర్వాత దాని సమ్ వచ్చింది, దాని తర్వాత సమ్ అదర్ ఎర్రర్ అని చెప్పి వచ్చేసింది. బట్ కానీ వాట్ యూ నీడ్ టు యాక్చువల్లీ డూ ఇస్ లైక్ వన్స్ యూ పెర్ఫార్మ్ ది స్ప్లిట్, you should also check, so assert length of split input should be equal to 5. నాకు ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 5 వాల్యూస్ ఫర్ షూర్ ఫ్రమ్ ది యూజర్. ఇన్ కేస్ ఒకవేళ కనుక యూజర్ కనుక 5 వాల్యూస్ కనుక ఇవ్వకపోతే దెన్ ఐ గెట్ అన్ అసర్షన్ ఎర్రర్. సో లెట్ us see like 1 and 2. సో ప్లీజ్ ఓన్లీ ఎంటర్ 5 నెంబర్స్, బికాస్ ఇది నాకు లెంగ్త్ వచ్చేసరికి ఇక్కడ నాకు 5 వాల్యూస్ కాదు, నాకు యూజర్ ఎంటర్ చేసింది ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే, అందుకని చెప్పేసి ఐ గాట్ దిస్ పర్టికులర్. సో దిస్ ఈస్ హౌ you should actually handle like all the kinds of possible errors that are there in your program. అంతేగాని మీరు ఎట్టి పరిస్థితిలో కూడాను మీరు ఎక్సెప్ట్ అనేది గ్లోబల్ గా కనుక ఇచ్చినట్టయితే దెన్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్. సో ప్లీజ్ టు థింక్ అబౌట్ ఇట్ లైక్ బిఫోర్ యూ యాక్చువల్లీ గివ్ సంథింగ్. అండ్ దెన్ ఫైనల్లీ లో చూసుకున్నట్టయితే ప్రింట్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో 1 2 3 అని చెప్పి ఇస్తున్నాను, సో 34 అని చెప్పి ఇస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ప్రింట్ ప్లీజ్ ఓన్లీ ఎంటర్ 5 నెంబర్స్, సో ఐ గాట్ దిస్. దెన్ అగైన్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని కూడా వచ్చింది. ఇన్ అడిషన్ టు దట్ లెట్ మీ ఆల్సో మేక్ ఏ మిస్టేక్ వాంటెడ్లీ. సో ఏ అనేది ఇస్తున్నాను, మేక్ ఇట్ లైక్ ఏ అండ్ 2 అండ్ దెన్ 3 అని చెప్పి ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు వాల్యూ ఎర్రర్ కంటే ముందు ఐ గాట్ దిస్ పర్టికులర్ అసర్షన్ ఎర్రర్ విచ్ ఇస్ దిస్, and then later on I'm actually doing something else. సో ఏ ఎర్రర్ ముందైతే సార్ వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో కానీ చూసుకున్నట్టయితే నేను 1 A 2 3 అని చెప్పి ఇచ్చాను. సో నాకు ఆ ఇన్పుట్ అనేది స్ప్లిట్ అయిపోయింది, వెల్ అండ్ గుడ్. సో ప్రింట్ చేసేసింది, దిస్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్. దాని తర్వాత దాని యొక్క లెంగ్త్ కానీ చూసుకున్నట్టయితే మీకు 4 మాత్రమే ఉన్నాయి అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో ఈ పర్టికులర్ ఎర్రర్ వచ్చేసింది. సో డైరెక్ట్ గా అసర్షన్ ఎర్రర్ మనం ఇచ్చేసాం కాబట్టి అసర్షన్ ఎర్రర్కి వెళ్ళిపోయింది. సో యూఆర్ ఏబుల్ టు దిస్ ఈస్ యాక్చువల్లీ ప్రింటింగ్ ఇట్ ఓవర్ హియర్. ఇంట్లో ఉన్నటువంటి డేటా ఏంటి, లేకపోతే దాని యొక్క డేటా టైప్ ఏంటి అని చెప్పేసి అదేం చెక్ చేయట్లేదు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ షుడ్ యాక్చువల్లీ చెక్, మళ్ళీ దానికి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్ళాలి. అది నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మళ్ళీ మీకు వాల్యూ ఎర్రర్ అనేది మీకు అప్పుడు మాత్రమే మీకు ఇది వస్తుంది అనమాట, ఈ ఎర్రర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ యాక్చువల్లీ యూస్ try except else and finally blocks. Clear? Yeah. So the next concept that I wanted to share is like the modules and packages అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. బట్ ఈ కాన్సెప్ట్ మళ్ళీ మీకు then again it will be again a bit more what to say, like కొంత difficult concept ఇది. It is actually an easy concept in the other way around. It is also a bit difficult concept to understand, but let me try to make it as simple as possible.
So a module is, I think, so a module is a collection of functions. It's a collection of functions. Then a package is a collection of modules. A function is a collection of statements. A collection of statements. ఇందాక మనం ఆల్రెడీ దీని గురించి చూసాము. సో ఫంక్షన్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం లేకపోతే ఏంటి అని. ఇన్ కేస్ మీకు ఒకటే స్క్రిప్ట్ లో కనుక ఇఫ్ యూ హ్యావ్ లైక్ మోర్ దెన్ వన్ ఫంక్షన్, ఒకటే స్క్రిప్ట్ లో కనుక మీకు మోర్ దెన్ వన్ ఫంక్షన్ కనుక ఉన్నట్టయితే దాని దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ మాడ్యూల్. ఒకవేళ కనుక అలాంటి మాడ్యూల్స్ ని కనుక ఒకవేళ మీరు అన్ని ఒక ఫోల్డర్ లో కనుక పెట్టినట్టయితే కనుక దెన్ ఇట్ బికమ్స్ ఏ ప్యాకేజ్. సో I would just give you an introduction, but I don't know like మీకు ఎంతమందికి అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదో నాకు తెలియదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ సో ప్లీజ్ టు రీచ్ అవుట్ టు మీ. సో ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ కి ఐ వుడెంట్ యాక్చువల్లీ షో ఇట్ ఓవర్ హియర్ బికాస్ ఇది చాలా క్లటర్ అయిపోయింది ఆల్రెడీ. సో లెట్ మీ ఓపెన్ ఇట్. లెట్ మీ ఓపెన్ ద ఫోల్డర్ వన్స్ అగైన్. జస్ట్ హోల్డ్ ఆన్. Let me open this inside a terminal. ఓకే. సో నేనేం చేశానంటే కనుక సో ఈ పర్టికులర్ మేబీ ఐ కుడ్ ఆల్సో లైక్ ఓపెన్ ఇట్ ఓవర్ హియర్. సో ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టర్మినల్. సో నేను ఒక టర్మినల్లో ఈ పర్టికులర్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ నేను ఈ పర్టికులర్ ఫోల్డర్ నేను ఇంపోర్ట్ చేశాను. ద రీజన్ వై ఐ డిడ్ ఇట్ ఓవర్ లైక్ దిస్ ఈస్ లైక్ దట్ ఈ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజింగ్ ఏ జూపిటర్ నోట్బుక్ ఈస్ నాట్ గుడ్. అందుకని చెప్పేసి ఐ హ్యావ్ టు యాక్చువల్లీ యూస్ దిస్ టర్మినల్ ఆర్ లైక్ యూసింగ్ దిస్ పర్టికులర్ అప్రోచ్. సో ఇక్కడ నాకు ట్రీ అనే ఒక ఫంక్షన్ ఉంది. ట్రీ అనే ఒక చిన్న టూల్ ఉంది. వాట్ డస్ దిస్ ట్రీ అనే టూల్ ఇది అసలు ఏం చేస్తుందంటే కనుక సో ఇట్ యాక్చువల్లీ ప్రింట్స్ ది డైరెక్టరీ స్ట్రక్చర్ ఫర్ యూ. ఇందులో కావాలంటే యూ కుడ్ ఆల్సో యాడ్ సమ్ అదర్ ఆర్గ్యుమెంట్స్ టు ఇట్ సో దట్ ఏంటంటే మీకు ఏ లెవెల్ ఆఫ్ డెప్త్ కి మీరు వెళ్ళాలనేది కూడా మీరు అందులో మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ ఇట్ యాక్చువల్లీ షోస్ యూ ద కంప్లీట్ ఫోల్డర్ స్ట్రక్చర్, ద కంప్లీట్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ డైరెక్టరీ. ఓకే. సో ఇప్పుడు ఇందులో open it in a new window maybe. So modules and packages and the modules and packages menu, let me open it in there. New VS Code. Okay. సో ఇప్పుడు ఇందులో ఏం చేసామంటే కనుక వాట్ వీ హ్యావ్ యాక్చువల్లీ డన్ ఇస్ లైక్ మనం ఇందులో ఒక శాంపుల్ ఫంక్షన్ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కనుక ఇట్ డస్ వెరీ సింపుల్ దట్ ఇట్ యాక్చువల్లీ ప్రింట్స్ ఏ స్టేట్మెంట్ కాల్డ్ ఎస్ లైక్ హే ఐ ఆమ్ ఇన్ మాడ్యూల్ డాట్ పై. ఏ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేను దాన్ని నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే. నేను మాడ్యూల్ డాట్ పై నుంచి మీ నన్ను సో యు ఆర్ యాక్చువల్లీ కాలింగ్ మీ ఫ్రమ్ దట్ అని. నౌ లెట్ us say ఇలా కాకుండా మీకు దీంతో పాటు ఇంకొక 3 ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి అనుకుందాం. సో ఫంక్షన్ 1 ఉంది, దాని తర్వాత ఫంక్షన్ 2 ఉంది. హే ఐ ఆమ్ మై ఫంక్ ఇన్ మాడ్యూల్ 1.py. ఐ ఆమ్ మై ఫంక్ 1 in module.py. So similarly my func 2 in module.py. Okay, so let me say that I have like these 3 functions which is like my func 1 and my func 2. సో ఇలాగా నేను ఒక 50 ఫంక్షన్స్ కనుక నేను రాసుకున్నాను అనుకోండి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లోని 50 ఫంక్షన్స్ రాసుకోవటం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్.
ప్రతి ప్రోగ్రామ్ లో ఇలా 50 ఫంక్షన్స్ అనేది రాసుకోవటం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. రాదర్ వాట్ వీ కుడ్ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ ఆ కామన్ ఫంక్షనాలిటీ ఉన్నటువంటి ఫంక్షన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో యూ కుడ్ యాక్చువల్లీ ఇంక్లూడ్ ఇన్సైడ్ ఏ పర్టికులర్ ఫైల్ ఇన్సైడ్ ఏ పైథాన్ స్క్రిప్ట్ కాల్డ్ ఎస్ లైక్ మై మాడ్యూల్ డాట్ పై అనే ఒక స్క్రిప్ట్ లో మీరు దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంక్లూడ్ చేసుకొని you could actually import this particular module inside an another Python script. దాన్ని మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే, సో let me comment it out. So for now this is not important. So import my module అనేది or from my module కాదు, ఫస్ట్ అది కాదు. సో ఇంపోర్ట్ మై మాడ్యూల్ అని ఇవ్వాలి. ఇచ్చినట్టయితే అసలు మీరు ఏం చేస్తున్నారంటే కనుక మీరు ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ వాడుకొని యు ఆర్ యాక్చువల్లీ ఇంపోర్టింగ్ వాట్ ఎవర్ ద ఫంక్షన్ దట్ ఈస్ దే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ దట్ ఆర్ దే ఇన్సైడ్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్ యు ఆర్ యాక్చువల్లీ ఇంపోర్టింగ్ ఇట్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మీరు you could actually call the functions that are there using this dot అనే ఒక ఆపరేటర్ ని యూస్ చేసుకొని you could actually call it. So dot, so let us say like I am calling my function. కాల్ చేసినట్టయితే and when I try to run this, you could see that hey I am my function module 1.5. hey I am my function module 1.5 అని వస్తుంది. Similarly మీరు ఇలా మాత్రమే కాకుండా you could also do in a different way that from my module import my func. My module import my func means ఈ పర్టికులర్ మాడ్యూల్లో మీరు కేవలం ఒక ఫంక్షన్ ని మాత్రమే మీరు ఇన్వోక్ చేస్తున్నారు. లెట్ us say invoke my func1. అప్పుడు మీరు ఎలా మీరు దీన్ని కాల్ చేస్తారంటే కనుక యూ జస్ట్ రిఫర్ దట్ పర్టికులర్ ఫంక్షన్ నేమ్ అండ్ దెన్ స్పెసిఫై వాట్ ఎవర్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ ఇట్ నీడ్స్ యూసింగ్ దిస్ parenthesis. And when I try to run this, you have hey I am myfunc in module.py and then hey I am myfunc1 in module.py in my module.py. ఓకే, సో ఇలాగా కావాలంటే కనుక మీరు మీ మాడ్యూల్లో ఒకవేళ 50 ఫంక్షన్స్ ఉన్నా కూడా యూ కుడ్ ఐదర్ ఇంపోర్ట్ ఆల్ ది మాడ్యూల్స్ ఎట్ ఏ సింగిల్ స్ట్రెచ్, all the functions in a single stretch, or only import couple of functions from that particular module. So you could actually do it in both the ways. So similarly మీకు ఇవే సేమ్ ఇదే మాడ్యూల్ని I could also place it inside a folder. So let me inside a folder. ఈ ఫోల్డర్లో నేను ఏం చేశానంటే కనుక ద స్ట్రక్చర్ దట్ ఐ ఫాలోడ్, లెట్ మీ జస్ట్ డిలీట్ దిస్ థింగ్ బికాస్ ఇట్స్ నాట్ నీడెడ్ అండ్ ఆల్సో దిస్ పర్టికులర్ థింగ్ ఇట్స్ ఆల్సో నాట్ నీడెడ్. ఓకే, సో ఇందులో నేను ఏం చేశానంటే కనుక ఐ హ్యావ్ యాక్చువల్లీ క్రియేటెడ్ 2 separate ఫైల్స్. వన్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ init__py అనే ఒక స్పెషల్ ఫైల్ నేను క్రియేట్ చేశాను. ఎందుకని క్రియేట్ చేశానని నేను మీకు చెప్తాను. దెన్ అగైన్ ఐ హ్యావ్ యాక్చువల్లీ క్రియేటెడ్ one more particular script called as like report_main అనేది ఇచ్చేసేసి ఐఎమ్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ దట్ ఐఎమ్ అగైన్ ప్రింటింగ్ వన్ స్టేట్మెంట్ దట్ హే ఐ ఆమ్ సమ్ మెయిన్ స్క్రిప్ట్ ఇన్ మెయిన్ ప్యాకేజ్ లో ఉన్నటువంటి ఒక మెయిన్ స్క్రిప్ట్ నుంచి మీరు నన్ను కాల్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ నేను ప్రింట్ చేశాను. కానీ ఇందాక మరి డిక్లేర్ చేసినటువంటి మాడ్యూల్ కి అను ఈ పర్టికులర్ ప్యాకేజ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే గనక ద ఓన్లీ మేజర్ డిఫరెన్స్ ఈస్ లైక్ ఈ ఫోల్డర్ ని ఒక ప్యాకేజ్ గా కన్సిడర్ కనుక చేసుకోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ ఫైల్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దిస్ __init__py, this folder will not be considered as a package. So ఇప్పుడు కావాలంటే కనుక you could actually go to your script and I would actually comment it out. So from మన ప్యాకేజ్ నేమ్ ఏంటి? మన ప్యాకేజ్ నేమ్ వచ్చేసరికి మై మెయిన్ ప్యాకేజ్. సో ఫ్రమ్ మై మెయిన్ ప్యాకేజ్ ఇందులో నాకు సమ్ మెయిన్ స్క్రిప్ట్ అని చెప్పి ఏదో ఉంది. సో డాట్ ఆ ఫైల్ నేమ్ విచ్ ఇస్ సమ్ మెయిన్ స్క్రిప్ట్ లో అందులో నుంచి ఐ వాంటెడ్ టు ఇంపోర్ట్ వన్ పర్టికులర్ ఫంక్షన్ విచ్ ఇస్ లైక్ రిపోర్ట్ మెయిన్. రిపోర్ట్ మెయిన్ అనే ఒక ఫంక్షన్ ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. నౌ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్, సో రిపోర్ట్ మెయిన్ not print, rather ఎందుకంటే అందులో ఆల్రెడీ ఉన్నది ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ కాబట్టి సో I could actually give this, and when I try to run it, what you see, hey I am some main script in main package. మీరు సిమిలర్ గా కావాలంటే
ఈ మెయిన్ ప్యాకేజ్ లోని యూ కెన్ ఆల్సో క్రియేట్ సమ్ మోర్ ప్యాకేజెస్. లెటర్ సే లైక్ ఇక్కడ సబ్ ప్యాకేజ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను అగైన్ ఫర్ ఎ ప్యాకేజ్ విచ్ ఫైల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ __init __డాట్ పై అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అందులో ఐఎమ్ యాక్చువల్లీ క్రియేటింగ్ వన్ మోర్ ఫైల్ కాల్డ్ ఎస్ లైక్ అండ్ సబ్ రిపోర్ట్ అని చెప్పి ఇచ్చేసి హే ఐఎమ్ ఏ ఫంక్షన్ ఇన్సైడ్ మై సబ్స్క్రిప్ట్ అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మనం ఎలా కాల్ చేస్తాము అనేది యూ షుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్ నౌ. సో ఫ్రమ్ my main package dot sub package import ఇక్కడ my subscript అనే ఒక నేమ్ ఉంది, my subscript అనే నేమ్ ఉంది, అండ్ దెన్ I just specify my subscript. ఇందులో సబ్ రిపోర్ట్ అని ఉంది. సో డాట్ సబ్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే సో యు ఆర్ యాక్చువల్లీ కాలింగ్ దట్ పర్టికులర్ విచ్ ఇస్ hey I am a function inside my subscript. సో దిస్ ఈస్ హౌ యూ కుడ్ యాక్చువల్లీ క్రియేట్ ఏ ప్యాకేజ్ ఇన్ పైథాన్. మీరు ఒక ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేస్తారు, అలానే మీరు ఒక మాడ్యూల్ మీరు ఎలా క్రియేట్ చేస్తారు అనే దానికి ఇది ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఒకవేళ కనుక మీకు ఇది కన్ఫ్యూజన్ గా కనుక్కున్నట్టయితే అగైన్ యూ షుడ్ యాక్చువల్లీ ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీసింగ్ థింగ్స్ అనేవి ఎట్టి పరిస్థితిలో మీకు అయితే క్లారిఫై అవ్వవు. సో దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ యూ ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్ అని చెప్పి. సో దిస్ వీ డు నాట్ నీడ్ ఇట్. ఓకే, ప్లీజ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇన్ అడిషన్ టు దట్ పైథాన్లో ఏంటంటే సో ఫార్ నేను మీకు కేవలం ఒక యూజర్ డిఫైన్డ్ అంటే మన సొంతగా కనుక ఏమైనా సరే డెవలప్ కానీ చేయాలంటే హౌ డు వి డూ ఇట్ అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ లెటస్ సే ఐ వాంటెడ్ టు యూస్ సమ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఆర్ లైక్ లెటస్ సే లైక్ మీరు మీకు ఎవరైనా సరే కొత్త ప్యాకేజెస్ ఏమైనా సరే రాశారు. లెటస్ సే ఒక జేసాన్ లైబ్రరీని మనం ఎలా రీడ్ చేయాలి, లేకపోతే ఒక ఒక ఎక్సెల్ షీట్ ని ఎలా రీడ్ చేయాలి, లేకపోతే ఒక పీడిఎఫ్ ని మనం ఎలా రీడ్ చేయాలి, లేకపోతే ఒక ఇమేజ్ ని మనం ఎలా ప్రాసెస్ చేయాలి. సో అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినట్టు అప్పుడు ఏంటంటే కనుక మీకు యూజువల్ గా మీకు ప్యాకేజెస్ అని చెప్పి ఉంటాయి. పైథాన్ లోనే మీకు వేరే యూజర్ ఇచ్చినటువంటి ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ ని మీరు యూజువల్ గా మీరు కనుక యాక్సెస్ కానీ చేయాలంటే కనుక సో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ లైక్ py.org అని చెప్పి ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు శివ గారు ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పారు. సో ఎందుకంటే ఇందులో మనం యాన్సిబుల్ అనే ఒక ప్యాకేజ్ ని దీని ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సో యాన్సిబుల్ అనే ప్యాకేజ్ మనం దీని ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సో హౌ డిడ్ వి ఇన్స్టాల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? పిప్ ఇన్స్టాల్ యాన్సిబుల్ అనేది మనం ఇచ్చాము. పిప్ ఇన్స్టాల్ యాన్సిబుల్ అనే ఒక కమాండ్ కనుక ఇచ్చినట్టయితే సో యు ఆర్ ఏబుల్ టు ఇన్స్టాల్ దిస్ యాన్సిబుల్ అనే ఒక ప్యాకేజ్. బట్ లెటస్ సే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్యాకేజ్ ని నాకు నాకు సో నాకు ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ అని నేను చేస్తున్నాను. లెటస్ సే లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ లైక్ రోబోషాప్ ప్రాజెక్ట్ అనే చేస్తున్నాను. ఆ రోబోషాప్ ప్రాజెక్ట్ లో ఐ వాంటెడ్ టు ఓన్లీ ఇన్స్టాల్ యాన్సిబుల్. ఇప్పుడు నేను రోబోషాప్ ప్రాజెక్ట్ మాత్రమే నాకు యాన్సిబుల్ కావాలి. బట్ లెటస్ సే లైక్ రేపు వచ్చేసరికల్లేమో నాకు ఏదో ఒక ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ ఏదో వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లో నాకు యాన్సిబుల్ అనేది నాకు అవసరం లేదు. నౌ వెన్ ఐ ట్రై టు ఇన్స్టాల్ దిస్ పర్టికులర్ ప్యాకేజ్ విత్ ఇన్ ది డైరెక్ట్ కమాండ్ లైన్ కనుక ఇచ్చినట్టయితే the problem what happens is like that it actually creates this actually install this particular package within this global environment. అంటే అన్ని ఎన్విరాన్మెంట్స్ కి కాకుండా కేవలం మనకి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసేస్తున్నారు. సో యూఆర్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ ది గ్లోబల్ ఎన్విరాన్మెంట్. ఇలా మీరు డిస్టర్బ్ చేయకుండా వాట్ యూ షుడ్ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ సో లెట్ మీ జస్ట్ గో టు దిస్ పర్టిక్యులర్ ఫోల్డర్. సో నేను ఒక ఫోల్డర్కి వెళ్తున్నాను. లెట్ మీ జస్ట్ ఆల్సో గో టు పైథాన్ స్క్రిప్ట్స్ అనే దాంట్లో. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ పైథాన్లో నేను ఏం చేస్తున్నానంటే ప్రాజెక్ట్స్ లో యూజువల్ గా ఏంటంటే కనుక యూ యూస్ సంథింగ్ కాల్డ్ అస్ లైక్ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది అనమాట. వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో హౌ డు యూ క్రియేట్ ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్ పైథాన్ ఇస్ లైక్ యూ యూస్ పైథాన్ -m ఒక మాడ్యూల్ ని మనం వాడతాము విచ్ ఇస్ కాల్డ్ లైక్ విఎన్వి అనే ఒక మాడ్యూల్ ఉందన్నమాట. విచ్ ఇస్ ఏ షార్ట్ ఫార్మ్ ఆఫ్ లైక్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే ఒక ఇది ఉంది. ఇందులో I could actually specify what is the name of my virtual environment which is
RoboShop అనే నా వర్చువల్ ఎన్విరాన్మెంట్ యొక్క నేమ్. అండ్ when I give this particular command, so what happens is Python is actually trying to create a virtual environment named RoboShop for me. Now when I try to see, you could see that RoboShop అనే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని హౌ డు వి యాక్టివేట్ ఇట్ అంటే, సో యూ యూజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ లైక్ సోర్స్ రోబోషాప్. విండోస్ లో అయితే కనుక స్క్రిప్ట్స్ ఉంటుంది, దాని తర్వాత యాక్టివేట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. విండోస్ లో ఏంటంటే కనుక మీకు స్క్రిప్ట్స్ అని చెప్పి ఉంటుంది, దాని తర్వాత యాక్టివేట్ అని చెప్పి ఉంటుంది. అదే కనుక మ్యాక్ లో కానీ లేకపోతే లైనక్స్ లో అయితే కనుక మీకు బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో యూ కుడ్ యాక్చువల్లీ యూజ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు యాక్టివేట్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ ఇందులో ఐ వాంటెడ్ టు ఇన్స్టాల్ Ansible. సో ఐ కుడ్ యాక్చువల్లీ ఇన్స్టాల్ Ansible over here. సో పిప్ ఇన్స్టాల్ Ansible అని చెప్పి ఇచ్చినట్టయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇట్ ఈస్ యాక్చువల్లీ డౌన్లోడింగ్ ఆల్ ది రిలవెంట్ ప్యాకేజెస్ దట్ ఆర్ దేర్, ఆల్ ది డిపెండెన్సీస్ దట్ ఆర్ దేర్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ డౌన్లోడింగ్ అండ్ దెన్ ఇన్స్టాలింగ్ ఇట్ ఆన్ మై ల్యాప్టాప్. సో నా లోకల్ ల్యాప్టాప్ లో ఇదంతా కూడా ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది ఇది. సో లెట్ ఇట్ ఇన్స్టాల్, దెన్ ఐ వుడ్ యాక్చువల్లీ షో ఇట్ టు యూ. This takes some time. ఎందుకంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్యాకేజెస్ మొత్తాన్ని కూడా అది ఇన్స్టాల్ చేసుకొని ఇట్ షుడ్ యాక్చువల్లీ క్రియేట్ అన్ Ansible ఫర్ మీ. మీన్ వైల్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. లైక్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్ లో? ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. ఇఫ్ ఐ ట్రై టు గివ్ లైక్ Ansible హైఫెన్ వర్షన్, నాకు సో ఇక్కడ ఏదో ఎర్రర్ ఏదో వచ్చింది. సో ఇన్కరెక్ట్ ఫంక్షన్ ఉంటుంది మేబీ. నో, ఇట్ సేస్ ఇన్కరెక్ట్ వర్షన్. లెట్ మీ గో టు Python. సో ఇంపోర్ట్ Ansible. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఐఎమ్ ఏబుల్ టు ఇంపోర్ట్ Ansible. సో వితౌట్ ఎనీ ఇష్యూస్ Ansible అనేది నాకు ఇంపోర్ట్ అయిపోతుంది. సో ప్రింట్ మేబీ Ansible హైఫెన్ వి కాదా. Okay, let us people or else they Python. See. ఇదంతా ఇప్పుడు డైరెక్ట్ నాకు అది వచ్చేస్తుంది. బట్ మేబీ ఓకే, మేబీ ఇప్పుడు Ansible గురించి నేను చెప్పకుండా లెట్ మీ యాక్చువల్లీ గో టు అగైన్ PyPy అండ్ లెట్ మీ సెర్చ్ ఫర్ వన్ మోర్ ప్రాజెక్ట్ కాల్డ్ as లైక్ NumPy అనే ఒక ప్యాకేజ్ ఉంది. సో ఆ ప్యాకేజ్ నేను తీసుకుంటాను అండ్ దెన్ లెట్ మీ ట్రై టు ఇన్స్టాల్ దిస్ పర్టికులర్ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ కొంచెం నాకు ఫాస్ట్గా అయిపోతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కనుక పైథాన్ ఒక కమాండ్ రన్ చేస్తున్నాను. -C అంటే కనుక కమాండ్ లైన్ లోని నేను దీన్ని రన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ దెన్ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ లైక్ సో ఇంపోర్ట్ NumPy అని చెప్పి ఇచ్చేసేసి అండ్ దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ది వర్షన్ ఆఫ్ NumPy. సో NumPy డాట్ వర్షన్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఆ NumPy అయిన వర్షన్ నాకు ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఐ థింక్ సిమిలర్లీ ఇక్కడ నేను Ansible కొని నేను అలానే చేయాలి. ఐ థాట్ నా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ డైరెక్ట్ వస్తుంది అనుకున్నాను. ఇట్ ఈస్ నాట్ కమింగ్. యూ కుడ్ ఆల్సో యూస్ Ansible.
సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే నాకు లేటెస్ట్ వర్షన్ అంటే 2.1164 అనేది నాకు ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఇది డిఫరెంట్ ప్యాకేజ్ ని మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే ఈ టూ ప్యాకేజెస్ అంటే ఈ యాన్సిబుల్ అండ్ నంపై అనే ఈ రెండు ప్యాకేజెస్ ఏంటంటే కనుక నాకు ఈ రోబోషాప్ అనేటటువంటి ఎన్విరాన్మెంట్ లో మాత్రమే నాకు అవి ఇన్స్టాల్ అయి ఉన్నాయి. బట్ కానీ నా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో అవి ఇన్స్టాల్ అయ్యి లేవు. సో హౌ కెన్ ఐ ప్రూవ్ దట్ ఈస్ ఐ విల్ జస్ట్ కాపీ ద సేమ్ స్టేట్మెంట్ వన్స్ అగైన్ అండ్ దెన్ ఐ విల్ యాక్చువల్లీ ప్రింట్ ఇట్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మీకు మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని చెప్పి వచ్చింది. మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని చెప్పి వచ్చింది. సో నో మాడ్యూల్ నేమ్ డాన్సిబుల్ అని చెప్పి వస్తుంది. బికాస్ ఇది నేను గ్లోబల్ వర్క్ స్పేస్ లో కాదు నేను ఇన్స్టాల్ చేసింది, రాదర్ నేను ఇన్స్టాల్ చేసింది కేవలం ఈ రోబోషాప్ అనే ఒక ప్రాజెక్ట్ లో మాత్రమే నేను దీన్ని ఇన్స్టాల్ చేశాను. దానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే నేను ఇన్స్టాల్ చేశాను. అండ్ దెన్ ఒకవేళ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు నేను మీకు కనుక షేర్ చేయాలంటే కనుక దెన్ హౌ డు ఐ యాక్చువల్లీ షేర్ ఇట్ ఈస్ యూజువల్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇస్ లైక్ requirements.txt అని చెప్పి ఉంటుంది పైథాన్లో. పైథాన్లో మీకు requirements.txt అని చెప్పి ఉంటుంది. ఈ requirements.txt లో we usually specify like whatever the packages that are dependent in our particular project. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసేసి I usually give it to you. బట్ లెట్ us say ఇప్పుడు నేను ఈ ఎన్విరాన్మెంట్ నుంచి నేను బయటకు వచ్చేసేయాలని చెప్పి అనుకుంటాను. ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి రావాలంటే కనుక యూ కుడ్ యాక్చువల్లీ యూస్ డీయాక్టివేట్ అనే కమాండ్ కానీ వాడినట్టయితే యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్. అండ్ నౌ ఇన్ ఆర్డర్ టు డెమాన్స్ట్రేట్ సంథింగ్ లెట్ మీ ఆల్సో క్రియేట్ వన్ మోర్ ఎన్విరాన్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ లైక్ రోబోషాప్ 1 అని చెప్పిస్తున్నాను. ఇక్కడ రోబోషాప్ 1 అని ఇస్తున్నాను. సో సిమిలర్లీ యూజింగ్ ద సేమ్ కమాండ్. ఓకే, సో సోర్స్ రోబోషాప్ 1, దాని తర్వాత స్క్రిప్ట్స్, దాని తర్వాత యాక్టివేట్ కనుక ఇచ్చినట్టయితే నాకు ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది. అండ్ వెన్ ఐ ట్రై టు ప్రింట్ దిస్ థింగ్, సో ఇక్కడ నాకు బికాస్ ఇందులో ఏంటంటే కనుక నాకు ఎటువంటి యాన్సిబుల్ అనే ప్యాకేజ్ లేదు. సో వెన్ ఐ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ కమాండ్ కూడా నాకు తెలుస్తుంది. రాదర్ యూ కుడ్ ఆల్సో యూస్ వన్ మోర్ కమాండ్ కాల్డ్ ఎస్ లైక్ పిప్ లిస్ట్ అని చెప్పి ఒక కమాండ్ ఇచ్చేసి -ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజ్ అని కూడా ఇవ్వచ్చు. -ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజ్ అని కూడా ఇవ్వచ్చు. ఇచ్చినట్టయితే యు గెట్ all the list of packages that are there as a part of this particular environment. ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ ఏంటి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇక్కడ బై డిఫాల్ట్ గా నాకు పిప్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో దట్స్ వై యూ గాట్ దిస్ పిప్ ఈజ్ ఈక్వల్ టు 24.0 అని. సో ఆ పర్టికులర్ ప్యాకేజ్ మాత్రమే ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో మీకు ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఈ requirements.txt లో నేను లిస్ట్ చేసినటువంటి ప్యాకేజెస్ కూడా నేను ఇన్స్టాల్ కనుక చేయాలంటే దెన్ హౌ డు ఐ డూ ఇట్ ఈస్ ఐ యూస్ పిప్ ఇన్స్టాల్ -r అంటే కనుక రికర్సివ్ అండ్ దెన్ యూ నీడ్ టు స్పెసిఫై యువర్ requirements.txt అని నేను స్పెసిఫై చేసినట్టయితే అండ్ వెన్ యూ ట్రై టు గివ్ దట్ సో ఇట్ యాక్చువల్లీ డౌన్లోడ్స్ ఆల్ ది ప్యాకేజెస్ ఫ్రమ్ దేర్ from PyPy and then it actually installs it for you in your environment. సో అగైన్ దిస్ టేక్ సమ్ టైమ్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. లెట్ మీ గో టు సమ్ అదర్ డైరెక్టరీ నౌ అండ్ దెన్ అది ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి ఓకే, సో ఇక్కడ నాకు రోబోషాప్ అనే ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. సో గో టు దాట్. ఇందాక నేను క్రియేట్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ ఇందులో ఇఫ్ యూ జస్ట్ సి పిప్ లిస్ట్ -ఫార్మాట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజ్ అని చెప్పి ఇచ్చినట్టయితే you could see the list of packages that are installed as a part of your environment. దీన్ని కావాలంటే కూడా you could actually write it to requirements.txt so that సో ఇది ఆల్రెడీ మనకు తెలిసినటువంటి లైనక్స్ కమాండ్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. అండ్ దెన్ ఒకసారి ఒకవేళ కనుక నేను దీన్ని సో క్యాట్ కనుక ఇచ్చినట్టయితే యూ కుడ్ యాక్చువల్లీ సీ ఆల్ ది ప్యాకేజెస్ అలాంగ్ విత్ ది వర్షన్ నెంబర్స్. ఒకవేళ కనుక మీరు వర్షన్ నెంబర్ కనుక స్పెసిఫై చేయకపోతే అగైన్ ఇట్ విల్ ఇన్స్టాల్ ది లేటెస్ట్ వర్షన్ ఫర్ యూ ఫ్రమ్ ది PyPy ప్యాకేజ్. ఓకే, సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్.
యా ఇది ఇప్పుడు ఇప్పుడు ఇవి ఇన్స్టాల్ అయిపోయినాయి. సో నేను సేమ్ ఇదే కమాండ్ కనుక మళ్ళీ నేను ఇందులో రన్ చేసినట్టయితే పిప్ లిస్ట్ ఫార్మాట్ ఫ్రీజ్ అని చెప్పి ఇచ్చినట్టయితే, and now when you try to compare this with that, so you will have the same result. Not this, let me take this one. Hmm. So ఇది కాదు. So let me copy the list of packages that have been installed and let me compare it with the other environment for you. సో ఇది వచ్చేసరికి ఇదేమో రోబోషాప్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ప్యాకేజెస్ ఇక్కడ మీకు డిస్ప్లే అయినటువంటివి. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే అయినటువంటి ప్యాకేజెస్ ఏంటంటే కనుక ఇది రోబోషాప్ 1 అనే దాంట్లో డిస్ప్లే అవుతున్నటువంటి ప్యాకేజెస్. అండ్ యూ కుడ్ సి లైక్ బోత్ ది ప్యాకేజెస్ ఆర్ ఆల్మోస్ట్ వన్ అండ్ ద సేమ్. ప్రొవైడెడ్ దట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కనుక యాన్సిబుల్ మాత్రం మనకి వర్షన్ మారకూడదు అండ్ నంపై యొక్క వర్షన్ మారకూడదు. మేబీ ఆ డిపెండెంట్ ప్యాకేజెస్ యొక్క వర్షన్స్ ఏమైనా మారినట్టయితే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ మేజర్ వర్షన్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మారకూడదు. దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ యూజువల్లీ యూస్ మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనేది మీరు మీ ప్యాకేజెస్ ప్రాజెక్ట్స్ లో అయితే కనుక మీరు బాగా వాడుతుంటారు చాలా ఫ్రీక్వెంట్ గా. యా, సో దట్స్ ఇట్. పైథాన్ బేసిక్స్ గురించి నేను మీకు కవర్ చేయాలనుకున్నది అనుకున్న కాన్సెప్ట్స్ మాత్రం ఇవే. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం కొంచెం హరీబరీగా వెళ్ళినట్టుగా మీకు అనిపించినట్టు ఉండొచ్చు. బట్ యాజ్ ఎ సెడ్, go through the documents that what I also share with you so that you guys can actually understand it very easily. Okay. And one more thing వచ్చేసరికి, ఓకే, ఇందులో ఈ హై ఈ అండర్ స్కోర్ పై క్యాషీ అని చెప్పి ఒక డైరెక్టివ్ వస్తుంది అనమాట. అది ఎప్పుడు చూసినా క్రియేట్ అవుతుంది. సో ఆ డైరెక్టరీని కూడా మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇఫ్ యూ యాడ్ ఇట్ టు యువర్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్, ఇంట్లో నేను అండర్ స్కోర్ పై క్యాషీ అని చెప్పి ఇస్తున్నాను. సో దట్ ఇట్ విల్ నాట్ బి పుష్ టు యువర్ గిట్ హబ్. సో నేను దీని గిట్ హబ్ నేను పుష్ చేసేస్తాను. 1 2 3 ఓకే. సో గిట్ స్టేటస్. Okay, so CD Python. Okay, so if it data, it's okay. Oh yeah, oh yeah, oh yeah, oh yeah. ఓకే, ఒక తప్పు జరిగిపోయింది. ప్రాబ్లం ఏంటంటే కనుక నేను చూసుకోకుండా నేను ఈ ఎన్విరాన్మెంట్స్ కూడా నేను యాడ్ చేసేసాను. ఇట్ షుడెంట్ ఇది చేయకూడదు అలాగా. సో రోబోషాప్ అండ్ దెన్ రోబోషాప్ 1 కూడా నేను యాడ్ చేశాను. యాడ్ డాట్ గిట్ ఇగ్నోర్. Is it inside scripts? Okay, so I think I'm in a wrong directory. Let me get back to my previous directory. మీన్వెల్ ఎవరికైనా సరే క్వశ్చన్స్ ఉన్నట్టయితే ప్లీజ్ టు ఆస్క్. ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి కాన్సెప్ట్స్ అయితే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నవ్ ఐ జస్ట్ వాంటెడ్ టు పుష్ దీస్ థింగ్స్ టు గిట్ హబ్ అంతే, దాని నుంచి ఏం లేదు. స్క్రిప్ట్స్ లో ఉన్నటువంటి దాన్ని ఐ జస్ట్ వాంటెడ్ టు డ్రాగ్ ఇట్. యా, ఓకే. నేను దీని సంగతి నేను తర్వాత చూస్తాను. నేను యాక్చువల్గా చూసి ఐ విల్ యాక్చువల్లీ పుష్ దీస్ చేంజెస్ టు గిట్ హబ్. Add.
ఇందులో చూసుకున్నట్టయితే కనుక మనకి అండర్ స్కోర్ పైకేసి అనేది మనకి రాకూడదు. సో అది మాత్రం మనకి వెళ్ళకూడదు. నథింగ్ ఎల్స్. మండే క్లాసెస్ యాజ్ యూజువల్గా ఎస్ మార్నింగ్ 7:30కే ఉంటాయి. బట్ శివ గారిని కూడా ఒకసారి నేను చెప్తాను, సో దట్ ఏంటంటే మీకు ఒకసారి వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టేస్తారు, సో దట్ ఎవ్రీ వన్ కుడ్ యాక్చువల్లీ జాయిన్ దోస్ సెషన్స్. ఓకే దెన్. సో మీకేమి డౌట్స్ కనుక లేకపోతే దెన్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ టుడే సెషన్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ కదా, టీచింగ్ యూ ఆల్. సో ఈ పైథాన్ సెషన్స్ అనేవి ఐ హోప్ ఈ సెషన్స్ మీకు యూస్ఫుల్ గానే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. బట్ మేబీ కొంతమందికి ఏంటంటే కనుక ఇవి చాలా బేసిక్ కాబట్టి um, కొంచెం బోరింగ్ అనిపించచ్చు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ కాన్సెప్ట్స్. పైథాన్ మీద క్విజ్ అయితే నేనైతే ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు. బట్ ఇన్ కేస్ నాకు కొంచెం టైం కానీ కుదిరినట్టయితే ఐ విల్ ట్రై టు ప్రిపేర్ ఎ క్విజ్. యా చెప్పండి అహ్మద్. యా పవన్ గారు. యా. సో మీరు ఇన్ని కాన్సెప్ట్స్ చెప్పారు కదా, అంటే యాజ్ ఎ డెవలపర్ మీరు ఇందులో ఎన్ని యూజ్ చేస్తారు? సో బీయింగ్ ఎ డెవలప్స్ ఇంజనీర్స్ మేము మాకు ఎన్ని యూజ్ డెవాప్స్ అవుతాయి? ఇంజనీర్ గా అగైన్ ప్రాజెక్ట్ డిపెండెంట్ అండి. నిన్న కూడా నన్ను క్వశ్చన్ అడిగారు సేమ్ ఇదే. సో ఇది యాక్చువల్ గా ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఏ ప్రాజెక్ట్ అనమాట. ఓకే. ఒక ప్రాజెక్ట్ లో ఏ కాన్సెప్ట్స్ అవసరం అయితే ఆ కాన్సెప్ట్స్ మళ్ళీ మనం యూజ్ చేసుకోగలగాలి. ఇట్ ఈస్ ప్రెటీ సింపుల్. లైక్ ఇప్పుడు టెరాఫామ్ ఉంది, టెరాఫామ్ అనే మహాసముద్రంలో మనకి ఎన్ని కాన్సెప్ట్స్ అయితే కావాలో వాటినిగా మనం యూజ్ చేసుకున్నాము. అదే. లైక్ సిమిలర్ లైక్ షెల్ లో కూడా షెల్ ఈస్ అగైన్ హ్యూజ్. అది ఏమీ తక్కువేం కాదు. అది మనం వీ హ్యావ్ యాక్చువల్లీ సీన్ వీఆర్ ఓన్లీ టచింగ్ ది సర్ఫేస్ ఆఫ్ దట్ షెల్ అనమాట, అంతే. మనం అంత డీప్ గా కూడా మనం వెళ్ళలేదు. Yes. హ్యూమనిటీస్ లో కూడా వీఆర్ ఓన్లీ టచింగ్ ది సర్ఫేస్. ఇంకా డీప్ గా కనుక వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకే. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ లైక్ మీకు ఏ టాస్క్ వస్తుంది, ఆ టాస్క్ ని మీరు ఎలా సాల్వ్ చేయగలగాలి, ఆ టాస్క్ కావాల్సినటువంటి టూల్స్ ని యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ ఇట్ ఆన్ ఇంటర్నెట్ అండ్ దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఐటరేషన్ ఐటరబుల్ అంటున్నారు కదా, అంటే ఎగ్జాక్ట్గా పైథాన్లో మీనింగ్ ఏంటి? ఏం ఐటరబుల్ వస్తుంది? అంటే ఐటరబుల్ అంటే ఇప్పుడు లిస్ట్ ఒక కలెక్షన్. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ అన్ ఐటరబుల్. అంటే దట్ ఈస్ అన్ ఐటరబుల్ అంటే మీరు దాని మీద మీరు ఐటరేట్ చేయగలరు. యూ కెన్ ఐటరేట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో యూ కుడ్ యాక్చువల్లీ యాక్సెస్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇట్ యూజింగ్ ఏ లూప్. ఓకే. అంతే, దాని మించి ఏం లేదు. ఓకే. రైట్. ఓకేనండి. రైట్. యా ఓకే. సో మీకు మొత్తం అన్ని స్క్రిప్ట్స్ అన్ని కూడా నేను పుష్ చేసేసాను. సో యూ గైస్ కుడ్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ఇట్. మేబీ నాకు తెలిసి ఒక ఫైల్ పుష్ అయ్యి ఉంటుంది చూసుకున్నట్టయితే. జస్ట్ కాదు, మల్టిపుల్ ప్యాకేజెస్లో కాదు. ఓకే, మేబీ ఇది నేను బయట క్రియేట్ చేసుకుంటాను. లెట్ మీ జస్ట్ సీ. ఓకే. యా. అపార్ట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ పైథాన్ బేసిక్ సెక్షన్స్ విత్ మీ. సో ఐ హోప్ మీకు అన్ని క్లారిఫై అయినా అనుకుంటున్నాను కాన్సెప్ట్స్. ఒకవేళ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కనుక్కున్నట్టయితే ప్లీజ్ టు రీచ్ అవుట్ టు మీ ఆన్ స్లాక్ సో దట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ టు యూ. యా. ఓకే గైస్ దెన్. బై. థ్యాంక్ యూ.